హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఖమ్మం స్తుతి సువాసన కూడికను ఏర్పాటు చేయడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి అవకాశాన్ని, అనుకూలతని, మరి సహోదరులకు కూడా చక్కటి ఆలోచన ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరూ కూడా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటుంటాను, ఏంటంటే చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అంట. మరి మీరు నిజంగా మీకు ₹1 ఉంటే మీరు ఎంత సంతోషించారో నాకు తెలియదు, కానీ వాళ్ళకంటే చురుగ్గా ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు అంట. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప భాగ్యవంతులంట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమించాడు. నీ జీవితంలో ఏ పరిస్థితి ఎలా జరగాలో సమస్తం ఆయనకు తెలుసు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనిషిని ఎందుకు సృష్టించాడంటే దేవుని స్తుతించడానికి సృష్టించాడంట. హల్లెలూయా. అసలే బ్రదర్, నాకు యొక్క జీవితం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు అంటారు చాలామంది. నా యొక్క భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదు, మరి ఎందుకని నేను ఇలా ఉన్నా నాకు అర్థం కావట్లేదు అంటారు చాలామంది. వాక్యం తెలియదు కాబట్టి ఆ మాట అంటారన్నమాట. వాక్యం తెలిసిన వాళ్ళు ఏమంటారు తెలుసా? అసలు దేవుడు నేను ఎందుకు సృష్టించాడు తెలుసా? నాకు వివాహం అవ్వట్లేదు బ్రదర్, ఏం చేయాలి అర్థం కావట్లేదు. నాకు ఉద్యోగం రావట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అసలు మెయిన్ పర్పస్ అది కాదు. దాని అంతటికంటే ముందు ఒక చక్కటి పర్పస్ ఉంది, ఏంటంటే దేవుని స్తుతించడం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని స్తుతిస్తారో వాళ్ళకి ఏ టైంలో ఏది జరగాలో, ఎప్పుడు ఏ విధంగా జరగాలో అన్నీ సమకూర్చబడి జరుగుతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ యొక్క కూడికకు స్తుతి సువాసన అనే పేరు ఎందుకని మేము పెట్టామంటే, ఆది కాండంలో ఈ యొక్క సువాసన అనే మొట్టమొదటి మాట మనకి ఎక్కడ వినిపిస్తుంది అంటే, ఆది కాండం 8వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు మోసే గారి ద్వారా రాయించాడు. చదువుదాం. ఆది కాండం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరులు హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ యొక్క సమయంలో మరి యొక్క స్తుతి సువాసన గురించి మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించి అనేక మంది బిడ్డలు వచ్చి బలపడటానికి, నీ నామాన్ని మహింపరచడానికి కృప చూపించమని, విత్తబడుచున్న వాక్యపు విత్తనాలు హృదయం అనే పొలంలో నాటబడి నూరంతల పంట అనిపించిన కృప చూపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీలో ఎంతమంది ఆరోగ్యవంతులుగా ఉండాలనుకుంటున్నారు? హల్లెలూయా. ఎంతమంది యంగ్గా ఉండాలనుకుంటున్నారు? 60లో కూడా 20లా కనపడాలని ఎంతమంది అనుకుంటున్నారు? మీలో ఎంతమంది కోల్పోయిన దాన్ని సమస్తం దక్కించుకోవాలనుకుంటున్నారు? మీలో ఎంతమంది నష్టపోయిన దానికి రెట్టింపు దక్కించుకోవాలనుకుంటూ ఉన్నారు? హల్లెలూయా. మీలో ఎంతమంది సమస్యల గోడలు కూల్చివేయాలనుకుంటున్నారు? వీళ్ళందరికీ ఒకటే పరిష్కారం, ఏంటో తెలుసా? స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఒకటే ఉంది, ఏంటంటే స్తుతి అన్నమాట. ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళ జీవితంలో కోల్పోయిన దానికి 2 అంతలు తెచ్చుకుంటారు. ఎవరైతే స్తుతిస్తారో 80 సంవత్సరాల్లో కూడా 40 సంవత్సరాలు యవనస్తులా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళ జీవితంలో అనారోగ్య సమస్య అనేటువంటిది వాళ్ళని తాకదు. ఆమేన్. నాకు దగ్గరగా ఇప్పుడు 40 సంవత్సరాలు. హెడేక్ అంటే నాకు తెలియదు ఇంతవరకు. ఆమేన్, హల్లెలూయా. అంటారు కదా, కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, ఆ పెయిన్, ఈ పెయిన్, చాలా పెయిన్లు చెప్తారు కదా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ పెయిన్ కూడా నాకు తెలియకుండా నా యేసయ్య నన్ను నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? లేచిన మొట్టమొదటిగా నేనేం చేస్తాను తెలుసా? దేవుడిని స్తుతిస్తాను. ఆమేన్. అందుకనే నా యేసయ్య నన్ను ఇక్కడికి పంపించాడు అనమాట. ఈ సత్యాన్ని ఈ యొక్క ఖమ్మంలో ఉన్న ప్రజలందరికీ తెలియచేయాలి. అందరూ ఏం చేస్తారంటే స్వస్థత కావాలని పరుగులు తీస్తూ ఉన్నారు. నువ్వు దేవుని స్తుతిస్తే స్వస్థత నీ వెంట పరుగులు తీస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నేను చాలా ఇష్టమైన మాట ఏంటంటే, బైబిల్ గ్రంథాలు అందరూ ఇంటిలో ఏమంటారు, కీర్తనల గ్రంథం 23:1 అధ్యాయం ఉంటుంది. ఏమని ఉంటుంది అక్కడ? అంతే, అయిపోయింది. ఇంక మిగతాది ఏముండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అక్కడ గోడకాయ ఎలాడుతుంటుంది అది.
ఇంట్లో చూస్తే బ్రదర్ రెంట్కి డబ్బులు లేవు, బ్రదర్ సెల్ ఫోన్లో బ్యాలెన్స్ లేదు. కానీ అక్కడ వాక్యం చూస్తే యెహోవా నా కాపరి నాకు, మరి ఎంత అబద్ధం అది అసలేని అబద్ధమే కదా. అబద్ధాన్ని పెద్ద బోర్డు కట్టించి పెట్టుకున్నారన్నమాట మీరంతా కూడా. చెప్పండి నిజంగాను, మా ఇంట్లో వాగ్దానం ఉన్నది బ్రదరు, నిజంగా మాకు తింటాకి ఉంటాకి దేనికి లోటు లేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? గ్యాస్ సిలిండర్ లేదు బ్రదర్, ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, మా ఆలోచన అంతా అక్కడే ఉన్నది, ఇప్పుడు ఇంటికి వచ్చాం ఇక్కడికి వచ్చాం కానీ ఇప్పుడు గ్యాస్ అయిపోతుంది, మరి నెక్స్ట్ పరిస్థితి ఏంటి? గ్యాస్ రాదంట, సిలిండర్ రాదంట. ఇలా ఎవరు ఆలోచిస్తారు తెలుసా? నాకు ఫోన్లు వస్తే చాలా ఫోన్లు వచ్చి అడుగుతుంటారన్నమాట, అన్న మరి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అయిపోతుంది పరిస్థితి ఏంటి, మీరు ఎలాగ ఆలోచిస్తారు? నాలంటూ అడిగితే ఎలాగ ఆలోచిస్తానంటే, అమ్మ వాక్యం చదివినోడంట వాక్యానుసారంగా ఆలోచిస్తాడు, అంతే కదా. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించేవారు ఎప్పుడు కూడా వీరులా ఉంటారు, స్తుతించేవారు ఎప్పుడు కూడా శూరులా ఉంటారు, స్తుతించేవారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. ఆమేన్. ఎందుకంటే ఎవరి మనసు నా మీద అనుకుంటుందో, మరి గ్యాస్ సిలిండర్ కోసం ఆందోళన చెందుతారంటే ఖచ్చితంగా మీరు అనుకోలేదని అర్థం. ఎవరైతే డిస్కషన్ చేస్తున్నారో న్యూస్ చూస్తున్నారన్నమాట, బైబిల్ చదవరు. బైబిల్ చదివాడు న్యూస్ని పట్టించుకోడు. హల్లెలూయా. బైబిల్ చదివాడు గురించే న్యూస్ వస్తుంది. ఆమేన్. అర్థమవుతుందా? కేజీ ఉల్లిపాయలు 120-200 మీకు తెలుసా? కానీ ఎప్పుడు నాకు పట్టించుకోలేదు నేను. 200 అంటే 2000 నా ఇంట్లో సమృద్ధి ఉంటుంది. ఆమేన్. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. హల్లెలూయా, హల్లెలూయా. సో నేనేమన్నానంటే, బైబిల్ గ్రంథం చదివినప్పుడు నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం బైబిల్ గ్రంథంలో ఉన్నది. పాడతాం పాట మనం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అబ్బా ఎంత బాగా పాడతామో. పాట పాడి పక్కకి మళ్ళీ ఏడుపు, నా జీవితం ఏం అర్థం అవ్వట్లేదు అని ఏడుతూ ఉంటుంటారు. మరి ఎందుకు పాడారు పాట అంటే? ఇదంతా దీన్ని ఏమంటారు? వేషధారణ అంటారన్నమాట. అందరి జీవితాలు ఇలాగ ఉంటాయన్నమాట. నిజంగా నువ్వు ఆ పాట పాడావనుకో, మరి వాక్యంలో నెమ్మది ఉండాలి కదా. 97 కీర్తన ఏముంటుంది? నా పక్కన 1000 మంది పడ్డా నా కుడి పక్కన, అయ్యో ఎంత బాగా వచ్చే వాక్యం. చూడండి, క్లాస్ రూమ్లో మాస్టర్ పాటలు చెప్పినప్పుడు మాస్టర్ ప్రశ్న ఎదురు టక్కలు చెప్పారు, అందరూ ఎగ్జామ్స్లో చూస్తే ఫెయిల్ అయిపోరు. ఇదేంటి? ఇక్కడ చూస్తే ఫుల్ ఎగ్జైట్మెంట్, అక్కడ చూస్తే ఫెయిల్ అయిపోయేవారు. సో ఇక్కడ ఎమోషన్ కాదు కావాల్సింది, ఏం కావాలంట? సమాధానం చెప్పాలన్నమాట. నిలబడాలి, సమస్య వచ్చినప్పుడు నిలబడాలి. పరీక్షలు రాయలాడు, ఇక్కడ మాట్లాడలేదో చెప్పలేదు అనే విషయం కాదు. అలాగే ఈరోజు చాలామంది ఏంటంటే అందరిలో వాక్యం బాగా చెప్తారు, అందరిలో సాక్ష్యం బాగా చెప్తారు, ఒంటరితనంలో కృంగితో ఏడుస్తుంటుంటారు. కానీ అది కాదనమాట. దేవుని వాక్యం చదివిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు భయంకరమైన తుఫాన్లో వెళ్తుంటేనంట శిష్యులు ఎంతమంది ఉన్నారు? అంతమంది ఏం చేస్తారంట? గందరగోళం, ఆందోళన, ఆ వస్తువులన్నీ పడేస్తున్నారు, ఓడను తేలిక చేస్తున్నారు. కానీ ఒక ఆయన ఉన్నాడు, అందులో ఏం చేస్తున్నాడు? గాఢ నిద్ర. అంత గందరగోళంలో గాఢ నిద్ర ఎలాగొచ్చింది అసలేని? నాకు కూడా దేవుడు అటువంటి నిద్ర ఇచ్చాడు. చిన్నప్పుడు నేను లేకపోతేనంట మా అమ్మగారు మంచం నుంచి లేచి కింద పడేస్తే అక్కడ కూడా పడుకునేవాడంట. హల్లెలూయా. ఎవరికి ఉంటుందంట? క్రీస్తు యేసుని కలిగిన మనసు, క్రీస్తు యేసుని కలిగినటువంటి జీవితం నువ్వు జీవించావనుకో, సేమ్ నువ్వు కూడా అలాగుంటావు. కాబట్టి నేను చెప్పాను, అమ్మా ఈ వాక్యం నేను పట్టుకుంటాను. ఏ పరిస్థితుల్లోనే సరే నీ సమస్యకు పరిష్కారం ప్రభు వాక్యమే. వాక్యం తెలిసినవాడు, వాక్యం కలిగినవాడు ఎన్నడూ కూడా కదిలించబడ్డు, ఎన్నడూ కూడా వాడు ఏ విధమైన ఆందోళనకు గురికాడు. హల్లెలూయా. ఎవరిని మనసు నా మీద అనుకున్నదో, నా మీద అంటే ఎవరి మీద? దేవుడు అనగా ఆది అందు వాక్యం ఉండిన, వాక్యమే దేవుని మీద అనుకోవటం అంటే వాక్యం మీద అనుకోవటం, వాక్యం మీద అనుకోవటం అంటే అదే. నీకు వాక్యం రాదు, వాక్యం మీద అనుకున్నానంటే ఎలా నమ్మాలి? వాక్యం రాదు. ఇప్పుడు ఆ సమస్య వచ్చింది, సమస్య చూసి అయ్యో గ్యాస్ బండి ఎలాగ ఏంటంటే ఇంక వాక్యం తెలియదు నీకు కదా. నా పక్కనే 1000 మంది పడినా దాన్ని ఎలాగ అప్లై చేసుకుంటావు? ఇప్పుడు నా పక్కన 1000 మంది గ్యాస్ బండి లేకపోయినా, నా కుడి పక్కన 10,000 మంది గ్యాస్ బండి లేకపోయినా నాకు గ్యాస్ బండి ఉంటుంది అంతే. ఎలాగొస్తుంది? ఆకాశం నుంచి వస్తుంది. చేపల వర్షం కొట్టలేదు ఆకాశం నుంచి, పూరీలను కురిపించలేదు దేవుడు, మన్నాను కురిపించలేదా?
నమ్ముట నీ వలనైతే తెలుసు అందరికీ నమ్మరు. ఊరుకోండి బ్రదర్, ఎక్కడ వస్తుంది, అంత యుద్ధం జరుగుతుంటే గ్యాస్ ఎక్కడ వస్తుంది మాకు? ఇలాగా వేరే మార్గాలు ఎత్తుకుంటారనుకో, వెతుకొని దేవుడు. దేవుని వైపు చూసావనుకో, యెహోవా ఒకరికి ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. హల్లెలూయా. అలా బుక్ చేస్తే ఇలాగా గ్యాస్ వచ్చేస్తే అప్పుడు కాదు నీ విశ్వాసం. అసలు ఏ బుకింగ్ చేసినా, ఏ పరిస్థితిలో చేసినా నీకు గ్యాస్ రాలేనప్పుడు అప్పుడు చూపించాలి విశ్వాసం. ఎందుకంటే ఒకవేళ ఏ గ్యాస్ బండ రాకపోయినా కూడా నీ ఇంట్లో ఉన్న గ్యాస్ బండ 66 సంవత్సరాలు వస్తుంది. ఆమేన్. అది విశ్వాసం అంటేనే, అది దేవుని కార్యం అంటేనే, అది అద్భుతం అంటేనే. హల్లెలూయా, హల్లెలూయా. సారేపతి విధవరాలు ఇంట్లో అదే జరిగిందనమాట. ఏమైపోయిందంట? పిండి అయిపోయిందంట, నూనె అయిపోయిందంట, కరువు వచ్చి పడ్డదంట. పిండి రావాలన్నా నూనె రావాలన్నా అవకాశం లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? అదే పిండిని 50 మంది ఉన్నారంట, 3.5 సంవత్సరాలు తింటానే ఉన్నారంట, అవట్లేదంట. వండుతానే ఉంటారో అవ్వదన్నమాట. అది విశ్వాసం. హల్లెలూయా. నా దేవుడు ఏమైనా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడు. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఆమేన్. ఇది విశ్వాసం అంటేనే, ఇది జీవితం అంటేనే. చాలామంది చెప్తారు, నేను ఎంత పెద్ద సభకి వెళ్ళని తెలుసా, అక్కడ ఎంతమంది వచ్చారో తెలుసా. ఎంత పెద్ద సభకి వెళ్తే ఉపయోగం ఏంటి? ఎంతమంది వస్తే ఉపయోగం ఏంటి? మా పిల్లలు చాలా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు, కానీ ఫెయిల్ అయిపోయారు. నా బిడ్డ చూస్తే ఇంటి పక్కన చిన్న బోర్డు స్కూల్లో చదువుతుంది, కానీ స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? పెద్ద స్కూల్లో చదివి ఫెయిల్ అయ్యే కంటే చిన్న స్కూల్లో చదివితే గొప్ప వాళ్ళు అవటమే గొప్ప కదా. ఈరోజు చాలామంది ఏంటంటే విశ్వాసం అనేటువంటి దాన్ని పక్కన పడేస్తారు. వీళ్ళ యొక్క విశ్వాసం ఎక్కడ ఉంటుందంటే పాస్టర్ గారి చేతిలో ఉంటుంది, లేకపోతే పక్క వాళ్ళు ప్రార్థనలో ఉంటుంది అనమాట. నా కోసం మీరు ప్రార్థన చేయండి. నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడన్నా నీ కోసం నేను ప్రార్థన చేస్తానని ఎప్పుడన్నా అన్నారా? లేదు, లేదు. ఎవరు కనబడితే వాళ్ళకి నా కోసం ప్రార్థన చేయండి, మా నాన్న కోసం ప్రార్థన చేయండి, నా పెళ్ళి కోసం ప్రార్థన చేయండి, ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి. వీళ్ళందరూ ఎవరంట తెలుసా? ప్రొఫెషనల్ బెగ్గర్స్ అనమాట. క్రిస్టియన్స్ అంటే ఎవరంటండి? వాళ్ళని వీళ్ళని చూసి మనం అడుక్కునేవాడు అంటాం, కానీ నిజమైన బెగ్గర్స్ ఎవరంటే క్రిస్టియన్స్ అనమాట. ఎవరు కనబడితే వాళ్ళని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, నేను ఒక 100 రూపీస్ నోట్ ఇస్తున్నాను అనుకోండి, మీరేం చేస్తారు? తీసుకుంటారు. తీసుకునే చేయి ఎక్కడ ఉంటుంది? ఇచ్చే చేయ పైన ఉంటుంది. ప్రార్థించే చేతులు పైన ఉంటాయి, ప్రార్థన చేయించుకునే తలకాయలు మీరు పై వారుగా ఉండాలా, కింద వారుగా ఉంటారా? అబ్బా, మేము పై వారుగా ఉంటాం ఇక్కడైతే. మరి ఎప్పుడైనా ఎవరి కోసం ప్రార్థన చేశారా? ఇతరుల కోసం ప్రార్థించారా? కనీసం ఎప్పుడన్నా ఇలాంటి చర్చికి కానీ మీటింగ్ కానీ వచ్చినప్పుడు ఒక పెన్ పేపర్ ఇచ్చుకుని, అమ్మా నీకోసం నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి ఏమన్నా రాసుకుని వెళ్ళారా? స్తుతించారా? అలా చేస్తే మీరు ఎలా కూర్చోరు. రాబోయే రోజుల్లో నాకంటే బలంగా మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను 10th ఇంటర్ చదివేటప్పుడు ఏం చేస్తానంటే, ఏ చర్చికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న పేపర్ పట్టుకుని వెళ్ళమన్నమాట. ఇంకో సేవకుడు కూడా వెళ్ళివ్వండి. అందులో ఏంటంటే మీ ప్రార్థన అవసరతలో అని చెప్పి 10 పాయింట్లు ఇచ్చేవాడు. ఆ 10 పాయింట్లు రాసిచ్చిన పేపర్లు ఇంత కట్టొచ్చింది. ఇంటికి వెళ్ళిపోయి కూర్చుని నైట్ 7-8 గంటలకు కూర్చుని ఆయన 10 పేర్లు, నేను 10 పేర్లు, ఆయన 10 పేర్లు, నేను 10 పేర్లు, వాటి కోసం ప్రార్థన చేస్తూనే ఉండేటువంటి వాళ్ళు. హల్లెలూయా. 2002లో సంగతి నేను చెప్తున్నాను. చూసారా, ఆ రోజున చేసిన ప్రార్థన దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళకి ఏమైందో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం ఈ స్థితికి తీసుకొచ్చేసాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో నీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎప్పుడు కూడా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే స్వార్థం. ఇతరుల గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తావో, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకంటే నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చాడు. ఆయన కోసం ఆయన రాలేదు. ఆయనకి సమస్య లేదు, ఆయనకి ఇబ్బంది లేదు, ఆయనకి బాధ లేదు, ఆయనకి లోటు లేదు. కానీ ఎందుకని వచ్చాడంట? నశించిపోతున్నాడు నిన్ను నన్ను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆనుకుంటావో, నీ మనసు దేవుని మీద ఆనుకుంటుందో, ఏ సమస్య వచ్చినా, ఎటువంటి బంధకాలు వచ్చినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా, లోకము తలకిందులైనా సరే నీవు మాత్రం ఏం చేస్తావు తెలుసా? హాయిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. అప్పుడే యాకోబు గారిని కత్తి చేత హతం చేసి చంపేశారంట. కొన్ని రోజులకు మళ్ళీ నెక్స్ట్ పేతురు గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారంట. ఎలా ఉంటుంది చెప్పండి? చైనాలో కరోనా వైరస్ వచ్చిందంట, అంతే ఇక్కడ బ్లాక్. మన పక్క దేశమే, మనకు వచ్చేద్ది. అదిగో మా ఊరు వచ్చిందంట, ఖమ్మం సెంటర్లోకి వచ్చిందంట, ఇక్కడికి వచ్చింది, అక్కడికి వచ్చింది, మా ఇంటికి వచ్చేద్ది, మాకు వచ్చేస్తుంది, నాకు వచ్చేసింది.
నువ్వేం చేసావు? దానికి స్పీడ్గా వెల్కమ్ చెప్తావు అన్నమాట. నేను చాలామందిని ప్రశ్న అడిగితే ఏం చెప్పారంటే, యోబు గారికి శ్రమలు ఎందుకు వచ్చాయి? ఊరుకోండి బ్రదర్, దేవుడు పెట్టాడు. ఎవరంటండి? యోబు గారికి శ్రమలు ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడా? మరి ఎవరు పెట్టారు? దెయ్యమా? ఇదే పెద్ద పొరపాటు అనమాట. యోబుకి శ్రమలు దేవుడు పెట్టలేదు, దెయ్యం పెట్టలేదు. మరి ఏంటంట? ఆయన ఆహ్వానించాడంట దండేసి, వెల్కమ్ వెల్కమ్ టు మై హోమ్. మీరు చదువుకోండి, 3:25 మీరు చదువుకున్నట్లయితే, నేను దేనికైతే బహుగా పైబడుతున్నో, ఏదైతే వస్తుందని నేను అనుకున్నాడు కాబట్టి వచ్చేసిందంట. అది చూసారా, ఆలోచన ఎంత ప్రభావవంతమైనటువంటిదో, మాటలు ఎంత ప్రభావవంతమైనటువంటివో. పొరపాటును కూడా మీ పిల్లలు మీరు పనికి రావరా అనొద్దు. వాడు ఫెయిల్ అయినా తెరే. మొన్న నేను ఒక వీడియో చూశాను, వాట్సాప్లో వచ్చింది, ఫేస్బుక్, యూట్యూబ్, టీవీలో కూడా వచ్చిందనమాట. ఏంటంట, ఒక బిడ్డ 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే తల్లిదండ్రులు కేక్ అత్తుకొట్టి కట్ చేసేవాడిని అప్రిషియేట్ చేస్తున్నారు. విన్నారా? రే నాన్న, భయపడుకో, బాధపడుకో, ఎక్కడితో మన జీవితం ఏమైపోలేదు, ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకో, మళ్ళా ట్రై చేయి, అవ్వకపోతే ఇంకోటి చేద్దాం. అంతేగాని ఏమీ డిసప్పాయింట్ అవ్వకు. దేవుడు నీకు ఇంకో జ్ఞానం ఇచ్చుంటాడు, ఇంకో తలాంతి ఇచ్చుంటాడు, కాబట్టి నువ్వు గొప్పడు. యేసే నిన్ను నన్ను కూడా అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. తప్పుపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వస్తే తండ్రి ఏమన్నాడు తెలుసా? ఎందుకు వచ్చారు నువ్వు? వేస్ట్ నీ జీవితం అంతాను, నాకు అవమానం తెచ్చావు, నింద తెచ్చావు, బాధ తెచ్చావు అన్నాడా? ఎంత తప్పు చేసినా, ఎంత నష్టం చెల్లించినా, ఎంత నష్టపరిహారం చేసినా కానీ తిరిగి కుమారుడు పోస్టే ఇచ్చాడు, కుమారుడుగానే స్వీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ స్తుతి సువాసన అనేటువంటి కూడికను ఎందుకు ఏర్పాటు చేసామంటే, ఈ యొక్క మాటను ఎందుకని పెట్టామంటే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఆదాము అవ్వలను దేవుడు చేశాడు. తర్వాత మరి వారిద్దరికి పుట్టినటువంటి బిడ్డలో ఒకే తల్లి గర్భాన్ని పుట్టారు, కానీ వాళ్ళిద్దరికి గొడవలు ప్రారంభించబడ్డాయి. ఒకడిని చంపేశాడు. కయ్యంలోనే స్టార్ట్ అయింది. ఈ విధంగా జీవితం ముందుకెళ్తున్నటువంటి సమయంలో ఏమైందంటే, కొంతకాలానికి మనుషులంతా కూడా దుర్మార్గం చేత నిండిపోయారు. మనుషుల ఆలోచన అంతా కూడా దుర్మార్గంతో నిండిపోయింది. పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మార్చిపడిపోయాయి. ఎంత చేసినా కూడా వారిలో ఏ విధమైన మార్పులు సంభవించట్లేదు. ఇంకప్పుడు దేవుడు అనుకున్నాడంట, నో, ఇటువంటి మనుషులు ఇంకా భూమి మీద ఉండకూడదు, వీళ్ళంతా కూడా తుడిచేద్దాం, తీసేద్దాం, మళ్ళా నూతన సృష్టించేద్దాం అనేటువంటి ఆలోచనతో ఏం చేయడంట, 40 రోజులు ప్రచండ వర్షం కురిపించడం. ఇదంతా మొత్తం మనుషులంతా కూడా ఛాన్స్ ఇచ్చాడు. 120 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎవరు కూడా దేవుని స్వీకరించలేదు. అందరూ కూడా నాశనం అయిపోయారు. ఒక నోవాహు కుటుంబం మాత్రమే, 80 మాత్రమే బ్రతికి బట్ట కట్టి బయటపడ్డారంట. అటువంటి ప్రజల్ని ఆ ఓడ నుంచి బయటకు వచ్చిన వెంటనే నోవాహు గారు చేసిన పని ఏంటి తెలుసా? నేను ఇదే చెప్తున్నాను. మొట్టమొదట మనం ఎప్పుడు కూడా దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. లేచిన వెంటనే బ్రదర్ కనీసం 1 గంట సేపు నేను దేవునితో గడిపాకే బయటకు వస్తాను అన్న వాళ్ళు ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ విషయంలో మీరు ఫెయిల్ అయితే మంచాన్ని మొత్తుని జయించిన వాడు జీవితంలో దేని జయించలేరు. ఏ శాస్త్రమే చూడండి, ఏ సీఎం పిఎం ఎవరినైనా చూడండి, వాళ్ళు ఖచ్చితంగా మంచాన్ని మొత్తుని జయించిన వారు అయ్యే ఉంటారు. నీ యొక్క మొట్టమొదటి విజయం ఎక్కడ ప్రారంభించబడుతుందంటే నీ మంచం మీదే, నీ మొత్తే, నీ దుప్పటిని జయించాలి. నువ్వు నీ మంచాన్ని జయించాలి. దాన్ని విడిచిపెట్టి నువ్వు పక్కకు వచ్చిన రోజున నీకున్న దరిద్రాలు, సమస్యలు అన్నీ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే నువ్వు మంచాన్ని హత్తుకుంటావో నీ సమస్యలు నిన్ను హత్తుకుంటాయి. చూడండి, అన్నీ చేస్తారు చాలామంది క్రైస్తవులు, అన్ని విషయాల్లో బాగానే ఉంటారు, కానీ ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేయరు. ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేయరు. ఎవరైతే ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉంటారో వాళ్ళ జీవితాల్లో జరగని కార్యం అంటూ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎవరైనా సరే ఫోన్ చేస్తే మొట్టమొదటి చెప్పే మాట ఏంటి తెలుసా? అమ్మా, ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రార్థనలు అలవాటు చేసుకోండి, ఆ ప్రార్థనలు ఏకీభవించండి, మీ అద్భుతాన్ని మీరే స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ అద్భుతాన్ని మీరే స్వతంత్రించుకుంటారు. నేను చేసి ప్రార్థన చేయవలసిన లేదు, నేను స్పెషల్గా నీకోసం ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని సందులో గడుపుతూ ఉన్నావో, యెహోవా నా కాపరి, అక్కడ ఆగిపోయిన ఎందుకని నాకు లేమి కలుగుతుంది, అది అక్కడితో ఆగిపోవద్దు.
ఆరో వచనం ఏముంటుంది తెలుసా? తెలీదు. ఏముంటుంది? నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమొస్తాయంటండి? కృపాక్షేమాలు. ఒకవేళ మీరు వెనక్కి తిరిగి చూసారనుకో, కుక్కలు ఏమొస్తాయి వెనకాల? కోళ్ళు, కుక్కలు ఇవన్నీ వస్తుంటాయి మాట. చర్చికి వస్తుండే కదా. కృపాక్షేమాలు ఉండవు. ఎప్పుడు చూసినా ఏదో అడుగు పెడితే అది సర్వనాశనం అయిపోతుంది బ్రదర్. ఏ బిజినెస్ చేసినా కూడా నష్టపోతున్నాను బ్రదర్. ఎటు వెళ్ళినా కూడా అంత అవమానమే, అంత నిందే. ఏ పని చేసినా ఈ మన సాక్ష్యాలు. అతడు చేయనిదంతా కూడా ఎందుకని? చదవండి ఒక్కసారి. ఎక్కడ ఉంటుంది అది? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం చదవండి ఒకసారి. సఫలం, మంచి మాట చెప్పారు. కానీ ఎప్పుడు అవుతుందంట? దీవారాత్రము. దేన్ని? ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని ఎవరైతే దీవారాత్రం ధ్యానిస్తారో, ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళ జీవితంలో తట్టిందల్లా అది మీకు ఇలాగైతే అర్థమవుతుంది అనమాట. దేవుని వాక్యం అర్థమవుతుంది. అతడు చేయనిదంతా కూడా సఫలం, విఫలం అనేదే ఉండదంట. హల్లెలూయా. నేను ఎప్పుడేమనుకున్నాను తెలుసా? దేవుని వాక్యం చెప్పడానికి నిలబడ్డానంటే 100 మంది ఉన్నారు, ఒక్కరున్నారా, గోడ ఉందా, మనిషి అలా ఎవరన్నా కనాసరం. నేనెప్పుడు ఫెయిల్ అవ్వను. హల్లెలూయా. నేనెప్పుడు ఫెయిల్ అవ్వను. ఎందుకంటే నా యేసయ్య పనిది ఎంత బెస్ట్గా చేయాలి, ఎంత ఉన్నతంగా చేయాలి, ఎంత సంతోషంగా చేయాలి, ఎంత మనస్ఫూర్తిగా చేయాలని చెప్పి నేను ఎప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశంతో దేవుని మీద ఆశతోటి వెళ్తాను. నా జీవితంలో ఇప్పటివరకు నేను ఫెయిల్ అయింది ఇప్పుడు లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మన శక్తి, మన సామర్థ్యం చూసుకుని మనం ప్రయాణం చేసినప్పుడు ఓడిపోతాం. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రాలు, ఈ దీవారాత్రాలు అంటే ఏంటి అసలేని? ఏంటమ్మా? ఇంగ్లీష్లో ఉంటుంది బాగా. అక్కడ ఏమనుంటుంది? డే అండ్ నైట్. అబ్బా, రోజు వాడతారు ఈ పదం. బ్రదర్ మా అబ్బాయి డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు కానీ ఏ ఉద్యోగం రావట్లేదు. మా పిల్లలు డే అండ్ నైట్ కష్టపడి చదువుతుంది కానీ ఏ మార్కులు రావట్లేదు. మా ఆయన డే అండ్ నైట్ కష్టపడి బిజినెస్ చేస్తున్నాడు కానీ ఏ డీల్స్ రావట్లేదు. దానికి వాడుకుంటారు. మరి దేనికి వాడమంటాడు దేవుడు? అసలు ఎంత సింపుల్ తెలుసా దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించడం మనం. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు అనుకుందారండి. ఒక 100 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి? రోడ్డు మీద అడుక్కోవాలి కదా. మరి అదే చేస్తున్నారు అందరూ. అంతే కదా. ఇప్పుడు ఆయన ఆస్తి అంత ఎవరిది? కుమారుది కదా. యోహాను సువార్త 1:12 ఏముంది? ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచారో వారు అందరికీ ఏమంట? దేవుని పిల్లలగుటగా అధికారం ఇచ్చాడంట దేవుడు. ఇప్పుడు మనం అంతా ఎవరు? దేవుని పిల్లలు. దేవుడు ఎంత శక్తిమంతుడు! ఆకాశాన్ని అంత కొలిచాడంట. భూమిని పాదపీఠం అంటే కాళ్ళ కింద పీటలాగా చేసుకున్నాడంట. అంత గొప్ప దేవుని బిడ్డవయ్యుండి ఏంటో బ్రదర్ నా జీవితం నాకు అర్థం అవ్వట్లేదు. ప్రార్థనలో చూడాలి, పెంట మీద ఏంటంట? గడ్డి పరక్కంటే హీనమైన దానను. కట్టిన చీరేమో 10,000 ఉంటుంది, పెట్టుకున్న నవకేమో 1,00,000 ఉంటుంది. ఈవిడ ప్రార్థన ఏంటంట? పెంట మీద గడ్డి పరకంట. పైగా పెంట మీద ఇంకేం అది గడ్డి పరక, దానికంటే హీనమైన దాని ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తారు. మళ్ళీ ప్రార్థన 2 చేతులు పైకెత్తి, ప్రభువా రిక్త హస్తాలతో నీ దగ్గరికి వచ్చాను. మరి ఒంటి నిండా బంగారం ఏంటి, బట్టలు ఏంటి, ఇవన్నీ ఏంటి? ఆలోచించండి. అంటే మనం మాట్లాడే మాటకి జీవించే జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? కానీ ఏం చేయాలి? ఏం అద్భుతం జరగట్లేదు. ఎన్ని ప్రార్థనలకు వెళ్ళినా, ఎంతమంది పాస్టర్లు చేసినా, ఎన్ని చేసినా ఏది మా జీవితంలో మేము పొందుకోవడం లేదు అని చాలామంది అంటుంటారు. ఎందుకనంట? మ్యాచ్ అవ్వట్లేదు. మనకి పిల్లలకి ఏం చేస్తారంటే ABCD అని ఇచ్చి పక్కనే, ఈ పక్కనేమో కొన్ని వర్డ్స్ ఇస్తారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు. అంటే ఏం చేయాలి? ఈ గీత ఇక్కడికి, ఈ గీత ఇక్కడ కొట్టాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తారు? ఇలా చిన్న పొరపాటుని ఏదో రాంగ్ చేస్తారనుకోండి, మొత్తం 0 వస్తుంది వాళ్ళకి. నేను చేశాను కదా మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే, చేసావు కానీ నీ వేలో నువ్వు చేసావు కానీ చేయవలసిన విధంగా చేయలేదు, అందుకే రాంగ్ ఆన్సర్ వచ్చింది. ఈరోజు మీరేం చేస్తున్నారంటే, నిజంగా నువ్వు రిక్తహస్తాలతో వస్తే ఖచ్చితంగా దేవుడు నేను నింపు పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క నోవహు గారి ఫ్యామిలీ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా?
ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో, శ్రేష్టమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నుంచి తీసి, చదువుదామా ఇక్కడ 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. ఆమేన్. ఏం చేశారంటండి? దహన బలి. దహన బలికి స్తుతికి సంబంధం ఏముంది? మనం పాడతాం కదా, స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదం అని పాడతాం మనం. ఏం బలంట? అప్పుడేం బలంట? పశువులు, గొర్రెలు, మేకలు, పావురాలు. మరి ఈ కొత్త నిబంధనలు కొద్దిగా ఏం బలి అర్పించాలంట? స్తోత్ర బలి. ఎన్ని స్తోత్రాలు బలి చేస్తున్నారు మీరు రోజుకి? ఏమా అయ్యో కోడి పిల్లనట్టుకు రామంటే మా ఎంతమంది తెచ్చేస్తారో. ఒక పావురాన్ని తెచ్చి మీరు బలిచ్చారంటే మీ పాపం పోతుందంటే ఎన్ని పావురాలు వచ్చేస్తాయి ఇక్కడికి? ప్రతి వాళ్ళ చేతిలో పౌరం ఉంటుంది ఎక్కడికి వెళ్ళాను కదా. ఎందుకంటే ప్రతి రోజు పాపం చేస్తాం కదా మనం, ఎవరొకరిని ఇదట అంటుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంట? స్తోత్ర బలి. స్తోత్రం చేయాలి, హోమం చేయాలి, స్తుతి నైవేద్యం అంటారు, స్తుతి ధూపం అంటారు. ఇవన్నీ ఎందుకనంటే మన జీవితంలో ఎప్పుడైతే ఈ యొక్క స్తోత్రాన్ని బలిగా అర్పిస్తామో, హల్లెలూయా, దేవునికి స్తుతి చెల్లిస్తామో అప్పుడు అద్భుతాలు జరుగుతాయంట. కాబట్టి నోవహు గారు ఏం చేయండి, శ్రేష్టమైన వాటిని తీసుకుని వచ్చి ఒక బలిపీఠం కట్టి బలి అర్పించడం మొదలుపెట్టాడంట. హల్లెలూయా. ఆ బలి ఎప్పుడైతే ఆ యొక్క పశువులు ఆ యొక్క దహన బలిగా మరి ఆవిరైపోయి ఆ మంటలో మండి ఆ పొగ వెళ్తుండో దాన్ని దేవుడు ఏం చేయడంట? సువాసనను ఆగ్రహించడం అంటే ఏంటి అసలేని? ఆగ్రహించడం అనుకోకుండా ఏంటంట అంటాం కదా మనం. ఏదైనా మంచి స్మెల్ వచ్చిందనుకోండి, అక్కడ ఆగి కొంచెంసేపు ఏం చేస్తాం? పీల్చుకుంటాం. పీల్చుకోవటం మాత్రమే కాదు, ఏం చేస్తాం? మనసు ఎంతో సంతోషిస్తుంది, ఉల్లసిస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ నోవహు గారు చేసిన పనిని చూసినటువంటి దేవుడు ఏం చేశాడంట? ఆ యొక్క దహన బలి దానిని ఆగ్రహించి స్వీకరించి, హల్లెలూయా. ఇప్పుడు కూడా మీకు ఒక హ్యాబిట్ ఉంటుంది ఏంటంటే, ఒక గొప్ప వ్యక్తిని కలతాకి వెళ్ళినప్పుడు చాలామంది పురుషులకు బాగా అలవాటు ఉంటుంది, ఒకటి తీసుకుని వెళ్తారు. ఏంటది? మందు బాటిల్ కదా. వాళ్ళు మెప్పించినాకే ఓటిల్లో కూడా మనకు ఓటిస్తారన్నమాట మందు బాటిల్. ఎప్పుడైతే చూస్తామో అంతే మనసంతా కూడా సేమ్ ఇప్పుడు యేసుప్రభువారు దేవుడు ఎలాగైతే ఇలాగ ఆగ్రహించాడో అంతే అలాగ వాసన చుద్దులేక అంతే. ఇంకా మనుషులు మైమరిచిపోయి ఎవరి కోటేలో ఎక్కడేలో ఏం తెలియదు, ఇంక అంతా అయోమయమైపోతుంది అనమాట కదా. చూడండి, ఒక ఆయన అడిగాను నేను, ఎందుకని బ్రాందీ షాపులు చిన్న చిన్న లైట్లు పెడతారంటే, ఎందుకు పెడతారు? ఎప్పుడు నేను బ్రాందీ షాప్ దగ్గర చూసి మా ఊర్లోను దాని దగ్గర పెద్ద పెద్ద లైట్లు చిన్న లైట్లు పెడతారన్నమాట. ఎందుకని చిన్న లైట్లు పెడతారంటే, అక్కడికి అల్లుడు వస్తాడు, మాంగారు వస్తాడు, తండ్రి వస్తాడు, కొడుకు వస్తాడు. కాబట్టి వాళ్ళ మొక్కలు ఒకరికి తెలిసి అయ్యి బాబు నువ్వు వచ్చావని చెప్పి సిగ్గుపడిపోతారు కదా. కాబట్టి ఒకడ మొక్కలు ఒకటి కనపడకూడదనంట ఆ డిమ్ లైట్లు చిన్న చిన్న లైట్లే పెడతారంట అక్కడ. మరి నాకు ఆయన తాగుపోతాయని చెప్పాడు, మరి ఎంత వస్తుందో తెలియదు కానీ. ఎందుకంటే ఇలాగ అందరూ తండ్రి వెళ్తాడు, కొడుకు వెళ్తాడు, పొరపాటు నీ వెలుగులో ఒకరు మొక్కలు చూసుకున్నారు అనుకో, అప్పుడు ఏమవుతుంది? బల్బు వెలుగుతుంది అనమాట. అప్పుడు అసలు బల్బు వెలుగుతుంది. అందుకనంట చిన్న చిన్న లైట్లు పెడతారంట. చూడండి, నిజంగాను వాళ్ళు ఆ యొక్క మందు షాపుకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? చక్కగా మంచిగా వెళ్తారు వాళ్ళు కదా. ఎప్పుడైతే వెళ్ళి దాన్ని స్వీకరించారో సేవించారో అంతే వాళ్ళ నడక మారిపోతుంది కదా, మాట మారిపోతుంది, చూపు మారిపోతుంది. అప్పుడు వరకు కూడా ఎక్కడన్నా ఆరని కొట్టింది అనుకోండి, ఎంత పక్కన ఉంటారు రోడ్డు పక్కన వెళ్ళి. ఎప్పుడైతే ఇది లోపలికి వెళ్ళిందో ఎంత పెద్ద లారీ వస్తున్నా సరే ఇలాగంటాడు ఆయన, అంతే ఆగిపోవలసిందే. ఎంత పవర్ వచ్చింది చూసారా. మరి మీరు ఎవరిని సేవిస్తున్నారు? జీవము కలిగిన దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ మీరు ఎంత పవర్ రావాలి? మీరు ఎంత పవర్ రావాలి? బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు చూస్తే అలాంటి పవర్ ఉన్న వాళ్ళు ఉన్నారన్నమాట. జీవము కలిగినటువంటి దేవుని సేవిస్తున్నటువంటి సేవకుడైనటువంటి దానియేలు ఎవరంటే సింహాల నోళ్ళు ముయించాడంట. ఆమేన్, హల్లెలూయా. నీ శత్రు నోరును ముయించగలుగుతున్నావా? పళ్ళు మీద కొట్టు కాదు, మూతి మీద కొట్టు కాదు, ఇలాగైతే చేస్తా డైరెక్ట్ అటాక్, అది కాదు. రహస్యంగా నువ్వు చేయాలి. హల్లెలూయా. దానియేలు ఎవరినైనా కొట్టాడా? ఎవరినైనా తిట్టాడా? ఏమన్నా మాట్లాడా?
ఏం మాట్లాడలేదు. నీ జీవితంలో బహిర్గతంగా అద్భుతం జరగాలంటే రహస్యంగా తలుపేసుకుని ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి, రహస్యంగా దేవుని సన్నిధిలో గడుపు. బహిర్గత ఫలితాలను ప్రభు ఇస్తాడు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంట? ఆ యొక్క ఎరుకో గోడల చుట్టూ మాట మంతి లేకుండా తిరిగేస్తున్నారంట. ఎవరితో మాట్లాడతలేదంట. సైలెంట్గా ఉన్న వాళ్ళతో చాలా డేంజర్ ప్రియులారా. సైలెంట్గా ఉండే వాళ్ళతోటి చాలా డేంజర్ అనమాట. ఏమీ మాట్లాడేదంటాను నేను. అసలు ఆ ఎరుకు గోడలు కట్టాలంటే ఎంత రథాలు వెళ్తాయంట, కొన్ని రథాలు. అటువంటి గోడలు వీళ్ళు మాట్లాడకుండా మౌన రథంతో కూల్చేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో నీ భర్త నీకు వ్యతిరేకంగా ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్ అని గోడ కట్టేయడేమో. కాబట్టి నువ్వేం చేయాలి? ఏం మాట్లాడక గోడ చుట్టూ తిరిగి నెమ్మదిగా సైలెంట్గాను. లేదు, గోడ చుట్టూ తిరగ మనం ఏం చేస్తాం తెలుసా? మొత్తం స్టేషన్ చుట్టూ తిరుగుతాం, పెద్దల చుట్టూ తిరుగుతాం. నాకు న్యాయం చేయండి. జీవితంలో న్యాయం జరగదు అని చెప్తున్నాను కదా. జీవితంలో న్యాయం జరగదు. ఎప్పుడైతే నువ్వేం చేస్తున్నాడు? సైలెంట్ అయిపోయి మౌనంగా దేవుని స్తుతిస్తూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామమున ప్రభువా నాకు విజయం ఇచ్చావు, నా ధ్వజము నీవే, నా సహాయకుడు నీవే అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతావో, నువ్వేమి చేయాల్సిన లేకుండా చేతులు పైకెత్తితే ఎంత అలాంటి గోడలైనా కూడా అలా కూలిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఎంతో మందికి ఇటువంటి సలహా ఇచ్చినప్పుడు అద్భుతమైన ఫలితాలు చూశారు. మొదటి దశలోనికి 5:18 మనం చదువు ఇందాక ఏమనుంటుందంటండి? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇలాగు చేయుట దేవుని యందు మీ యందు దేవుని చిత్తమంట. కాబట్టి ఈ రోజున చాలామంది ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితులు ఎలాగొన్నా సరే, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఒక స్టూడెంట్ అంట బాగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఇవాళ 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది కదా, చాలా బాగా చదువుకున్నాడంట. కానీ వాడు ఏం చేశాడంటే ఒక ప్రార్థన చేశాడంట. మోకరించి, యేసయ్యా నాకు తెలిసినంత నేను ప్రిపేర్ అయ్యాను, బాగా చదివాను, ఎగ్జామ్లో ఏదొచ్చినా రాస్తాననేటువంటి ధైర్యం నాకు వచ్చింది, పాస్ అవుతాననే ధీమా నాకు వచ్చింది. కాబట్టి నేను ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత, పాస్ అయితే 1000 స్తుతులు నీకు చెల్లిస్తాను. హల్లెలూయా. అంతే సైతాన్ గడి విన్నాడంట. వామ్మో, వీడు పాస్ అయితే 1000 స్తుతులు చెప్తాడంట, వీడి సంగతి ఏంటో చూద్దామని చెప్పి వచ్చాడంట సైతాన్ గడు. అక్కడితో ఆమెను అనలేదు ఈ అబ్బాయి. ఏం చేయడు తెలుసా? ఒకవేళ మళ్ళీ ఏంటిది, ఒకవేళ నేను ఆ ఎగ్జామ్ కానీ ఏదన్నా కష్టమైనటువంటి ప్రశ్న వచ్చి కానీ ఫెయిల్ అయిపోయాను అనుకో, ఇంకా మళ్ళీ నీ చర్చికి రాను, మళ్ళీ స్తుతి సువాసన లేదు, ఏం సువాసన లేదు, ఇంక అసలు ఎక్కడికి రాను నేను అని డెసిషన్ తీసుకోలేదు. అబ్బాయి ఏమన్నా తెలుసా? 10,000 స్తుతులు చెల్లిస్తాను. హల్లెలూయా. సైతాన్ గడి గుండు బరువు ఎక్కిపోయిందంట. అయ్యి బాబోయ్, పాస్ అయితే 1000 స్తుతులు చెప్తానన్నాడు, అసలు అయ్యే చేయకుండా చేద్దామనుకుంటే వీడు ఫెయిల్ అయ్యాడంటే 10,000 స్తుతులు చెప్తాడంట. కాబట్టి వీడు పాస్ అయ్యే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరో వీడు ఎలాగైనా పాస్ అవ్వాలి, పక్కడైనా చూపించు, లేకపోతే ఆడో ఈడో మాస్టర్కైనా మంచి మనసు కలిసి వీడు చెప్పేలాగా చేసి నేను వీడికి ఎలాగైనా సహాయం చేసి వీడు పాస్ అవ్వాలి. ఎందుకంటే వీడు పాస్ అయితే 1000 స్తుతులే వస్తాయి దేవుడికి. పొరపాటుని ఫెయిల్ అయ్యాడంటే 10,000 స్తుతులు దేవుడికి వెళ్ళిపోతాయి. అంత ఘనత దేవునికి రాకూడదు. కాబట్టి వీడి బాధ్యత నాది. హల్లెలూయా. సాతాను గడి చేత పని చేయించుకోవాలంటే మీరు స్తుతి చేయాలి. ఎవరైతే స్తుతి చేస్తారో వాడికి సైతాను గడు బానిస అయిపోతాడో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అని వెళ్ళిపోతే ఏం పని జరగదు ఇక్కడ. పట్టుదలకు తీసుకోవాలన్నమాట ఈరోజు నుంచి. ఎస్, ఈరోజు నేను స్తుతిస్తాను ఖచ్చితంగా. ప్రతిరోజు 3:30కు లేస్తాను. ఏది ఏమైనా సరే, భూమి తలకిందులైనా సరే, పరిస్థితులు తారుమారైనా సరే, ఏది ఏమైనా ఉన్నా తిన్నా లేకున్నా, ఏ పరిస్థితి ఎలాగున్నా సరే, నేను నా జీవితాన్ని దేవుని కొరకు నేను జీవిస్తాను, దేవుని మహింపరుస్తాను, దేవుని ఘనపరుస్తాను. హల్లెలూయా. ఇటువంటి ఏదో ఉద్యోగ కుడుకులకు వచ్చినప్పుడు ఉద్యోగం పడిపోయి గట్టిగా వెళ్ళి చెప్పేసి ఎస్ ఏమైనా సరే ఈరోజు చేస్తానని చెప్పి ఇంకంత పొడుకులు లేకుండా ఉంటే ఏ పని జరగదు. చాలామందికి అంతే కదా, ఎమోషనల్ అనమాట. నాకు చాలామంది వచ్చేమంటారు తెలుసా, బ్రదర్ అమ్మ చెప్పండి, అస్సలే దేవుడి కార్యం చేశారంటే మీ దగ్గరకు సాక్ష్యం చెప్తాను. నా దగ్గరకు సాక్ష్యం చెప్తే ఏంటి, దూరం కూడా సాక్ష్యం చెప్తే ఏంటి, నాకేమైనా వస్తుందా? బ్రదర్ ఇది జరిగిందంటే, ఈ బిజినెస్ జరిగిందంటే కారు కొనిస్తానండి. నిజంగా వాళ్ళు ఇచ్చే కార్లు పెడితే ఖమ్మం సరిపోయేది కాదు నాకు. ఇలా చెప్పిన వాళ్ళు అందరు కార్లు ఇస్తే ఈ ఖమ్మం అంతా కూడా సరిపోదు అనమాట. అన్ని కార్లు వచ్చి పడి అన్నారు తప్ప ఒక్కరు కూడా దాన్ని పాటించలేదు. అందుకనే మొక్కుకొని చెల్లింపకుండుట కంటే నేనేమి డీల్స్ పెట్టిన ఎవరికి కూడా. నీకు ఇది జరిగితే నాకు ఎవరు ఖమ్మం నుంచి ఫోన్ చేసింది, అన్న నేను మిషన్ పెట్టుకోవాలనుకుంటున్నాను,
ప్రార్థన చేయమని చేశాను. అదేంటన్నా మీరు ఏం అడగలేదు అన్నది. ఏం అడుగుతారమ్మా అన్నాను. ఇలాగ ముగ్గురు సేవకులు ప్రార్థన చేసి ఫోన్ చేసి ప్రేయర్ చేయమంటే వాళ్ళు ఏమన్నా తెలుసా, మిషన్ పెట్టక ముందే ఫస్ట్ కానుక పంపమన్నారంట. అక్కడితో ఆగలేదంట. ప్రతి వారం కానుక పంపాలన్నారంట. అక్కడితో ఆగలేదంట. వచ్చిన దాంట్లో దశభాగం తీయాలనంట. అన్న ఇన్ని చెయ్యాలంటే ఎలాగవుతుంది? మనకి ఇలాంటి కండిషన్స్ ఉంటేనే బాగా కనెక్ట్ అవుతుంటాను అనమాట. నేనేం చేస్తానంటే నాకు కనెక్ట్ అవుద్ది ఎవరో కూడా దేవునికి కనెక్ట్ అవ్వండి. హల్లెలూయా. ఎందుకంటే యు ఆర్ నాట్ మై సోర్స్, జాబ్ ఈజ్ నాట్ మై సోర్స్, జీసస్ ఈజ్ మై సోర్స్. హల్లెలూయా. ఎవరైతే యేసయ్యను ఆధారంగా పెట్టుకుంటారో వాళ్ళు ఆందోళన చెందరు, అలసిపోరు, ఏ విధమైనటువంటి దిగులు చెందరు. ఎవరైతే ఒక మనిషిని, ఒక పర్సన్ని, ఒక భర్తని, ఒక కొడుకుని ఆధారంగా పెట్టుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ఆందోళనకి వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే నా చిన్నతనంలో నేను ఎవరు చనిపోయిన ఎత్తుండి ఉన్నాను అనమాట. ఇప్పుడు భర్త చనిపోయినవాడి పరిస్థితి ఎలా ఉంటుంది కదా, ఎంత ఘోరంగా ఉంటుంది. నాకు ఆవిడ ఏడుపు చూసి చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఆవిడ ఎలాగెడుతుంది అనుకుంటున్నావు? నీ చావు, నువ్వు చచ్చిపోయావు, నువ్వు బాగానే వెళ్ళిపోయావు, నా పరిస్థితి ఏంటి? నన్ను ఏ పెళ్ళికి పిల్లరు, ఇప్పుడు నన్ను ఎవరు చూస్తారు? అయ్యి బాబోయ్, నాకు అందరూ ఇప్పుడు ఎలాగుంది అక్కడ ఇంతకనే, ఆయన చనిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు అని బాధలేదు ఇంతకని ఆవిడకి. ఇప్పుడు ఏంటంట, ఈవిడ ఎవరో పెళ్ళికి పిల్లరు, ఈవిడ ఎవరో చూడరు, ఈవిడ ఎవరో పట్టించుకోరు. ఇప్పుడు నేను సమాజంలో బతకాలంటే ఎలాగా? ఇన్ని ప్రశ్నలు వేస్తుంటే ఆయన ఏం మాట్లాడతాడు? ఇంకా ఆల్రెడీ అయినా వెళ్ళిపోయాడు. సేమ్ ఇదే ఏడుపు. ఒక 25 ఏళ్ళ కుర్రాడు చనిపోయాడు, తల్లి ఏడుస్తుందనమాట. మా జీవితం అంతా కూడా నువ్వే ఆధారమని నువ్వు ఎంతో కష్టపడి పెంచాం, ఎంతో కష్టపడి చూసాం, అంతా ఎదిగి మమ్మల్ని చూసేసి ఆయనకు నువ్వు వెళ్ళిపోయావు, ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూస్తారు? మా పరిస్థితి ఏంటి? అయ్యి బాబు, ఇంత ప్రేమ ఉంటుందా? ఇంత ఘోరంగా ఏడుస్తున్నారు ఏంటి వీళ్ళు? నిజంగా నేను అనుకున్నాను, అయ్యో ఇంత ప్రేమ ఇంత ఉంటుంది అనుకున్నాను. కానీ నిజంగా ఇదంతా స్వార్థమే కదా. ఇదంతా కూడాను ఎందుకు పెంచుతున్నారు పిల్లలంటే మనల్ని చూస్తారని కదా. చాలామంది ఆశలు అలాగుంటాయన్నమాట. నేనేమంటానంటే ప్రియులరా, పిల్లల్ని పెంచాలి బాధ్యత. కానీ దేవుని వాక్యం చదివిస్తుందంటే, ఇదిగో ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేను. హల్లెలూయా. మరి ఎందుకని నీ పిల్లల మీద ఆధారపడుతున్నావు? ఎందుకని నీ భర్త మీద ఆధారపడుతున్నావు? ఎందుకని సమాజం మీద ఆధారపడుతున్నావు? ఎందుకని ఉద్యోగం మీద ఆధారపడుతున్నావు? బ్రదర్, నా టైం వద్దులోకి పెన్షన్ తీసిపోసి పెన్షన్ లేకుండా చేశారు, దయచేసి ప్రార్థన చేయండి, ఆ పెన్షన్ నాకు రావాలి అంటే నీ ఆధారం ఎవరు? యోబుకి ఏ ఉద్యోగం ఉందండి? యోబు వృద్ధాప్య పెన్షన్ ఏర్పాటు చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పెన్షన్ తీసుకోవడం కాదు, నువ్వు పెన్షన్ ఇచ్చేలా ఉండాలి, నువ్వు పంచిపెట్టేలా ఉండాలి. అబ్బాయి, ఎటువంటి మనసు మనకు రాదు. లేబర్ మెంటాలిటీ అంటారన్నమాట. లేబర్ మెంటాలిటీ ఏంటండి? ఎక్కడ పని దొరుకుతుందా, ఎవరు పని ఇస్తారా? బాధపడకండి, నేను కూడా అలా తిరిగాను. నేను కూడా, నాకు ఆడలు కూలి ఇచ్చేవారు అప్పుడు పని చేసుకునేటప్పుడు 20 రూపాయలు ఇచ్చేవారు రోజుకి. మండు టెంట్లో మే నెలలో పనిచేస్తే పొద్దుట 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పనిచేస్తే 20 రూపాయలు వచ్చాయి నాకు. ఇవాళ పని అయిపోతుంటే ఆలోచన, రేపు ఎవరు పని పిలుస్తారా, ఎవడు పని ఇస్తాడా? ఇదంతా లేబర్ మెంటాలిటీ అనమాట. ఆ మెంటాలిటీలోంచి బయటకు వచ్చేంత వరకు కూడా దేవుని ఆశీర్వాదం నేను చూడలేదు. వింటున్నారా? ఇన్సానిటీ అంటే ఏంటంటే మూర్ఖత్వం. ఇప్పుడు నేను ఖమ్మం రావాలి, కానీ చెన్నై వెళ్ళి ట్రైన్ ఎక్కేసాను. ఎక్కేసిన తర్వాత ఎవడో చెప్పేవారు చెన్నై వెళ్తుంది రాని, సరేలే ఎటో గట్టి పోతుంది అంటే అది ఏమంటారు? అది రాంగ్ వే అని తెలుసు. మరి ఏం చేయాలి? గబగబా దిగి రైట్ వే వెళ్ళి ట్రైన్ ఎక్కాలా? సరేలే ఎక్కేసాం కదా, ఈ ట్రైన్ అయితే ఏం చేస్తాను, దిక్కుండా నేను అక్కడ కూర్చుంటే. మూర్ఖత్వం అంటే అదనమాట. నువ్వు వెళ్తున్నటువంటి స్థితి తప్పు అని తెలుసు, నువ్వు చేస్తున్న ప్రార్థన తప్పు అని తెలుసు, నీ జీవిత విధానం తప్పు అని తెలుసు, అయినా సరే దాంట్లోనే కంటిన్యూ అవుతారు. దేవుడు నాకు బైబిల్ చదువుతున్నప్పుడు ఒక జ్ఞానం ఇచ్చాడు, ఒక రెవల్యూషన్ ఇచ్చాడు, ఒక ప్రత్యక్ష ఇచ్చాడు. ఏంటంటే మార్కు సువార్త 11:24 వచ్చేసరికి ఏమైందంటే, నేను అందరూ ప్రార్థన, పరలోక ప్రార్థనలోకి పరలోకమందున మా తండ్రి బట్టేస్తారు, అప్పు చెప్పేస్తారు. నేను కూడా ప్రతిరోజు చేస్తుంటాను. కానీ మార్కు సువార్త 11:24 యేసు ప్రభువు ఒక ప్రార్థన నేర్పించాడు. ఏంటంటది? మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను. ఇదేం ప్రార్థన అసలు? ప్రపంచంలో ఎవరు చేయలేదు ఇంకాను. మరి దేవుడేమి ఇలా చెప్తే అసలు ఈ ప్రార్థన ఎవరు చేయట్లేదేంటి? ఆలోచనలో పడ్డాను, చాలా ఆలోచనలోకి వెళ్ళిపోయాను నేను. ఏంటంట? మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడా? మరి నేను ప్రార్థన చేస్తున్నాను, ఎప్పుడు ప్రార్థన చేసినా యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమెను అంటున్నాం. ఈయనేమో
పొంది ఉన్నామన్నాడు అన్నాడు. మరి ఎవరి మాట చెప్పలేదేంటి? అసలు నా జీవితంలో ఎప్పుడు ఈ ప్రార్థన చేయలేదేంటి? అయితే నేను చేసిన ప్రార్థన అంతా రాంగ్ అనమాట, ఇంతకాలం నేను విన్నదంతా రాంగ్ అనమాట అని చెప్పి నేనేం చేశానంటే అప్పుడు నో, నేను అడుక్కునేవాడిని కాదు, నేను బెగ్గర్ని కాదు, మరి నేను ఎవరిని? కుమారుణ్ణి. హల్లెలూయా. కుమారులు స్వతంత్రులే. ఆమేన్. ఇప్పుడు మీ పిల్లడు స్కూల్ నుంచి వచ్చాడు, వచ్చిన వెంటనే గేట్ దగ్గర నిలబడి అమ్మా అని అంటాడా? ఏమా? ఇంట్లోకి వస్తాడు, డోర్ తీసుకుంటాడు, ఆ బ్యాగ్ అక్కడ పడేస్తాడు, షూస్ తీస్తాడు, వెంటనే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తాడు, అందులో యాపిల్ ఉందో ఫ్రూట్ జ్యూస్ తీసుకుని చక్కగా తాగుతా సోఫాలో కూర్చుని ఉంటాడు. ఎవడరా నువ్వు, ఎందుకు వచ్చావు ఎవరని అంటారా? అదే పొరపాటున అడుక్కుని కూడా గేట్ దూరం తీసుకుని లోపలికి వచ్చాడనుకో ఇంకేమనుందా? మరి ఎందుకని మీ అబ్బాయి మీ ఇంట్లోకి వస్తే ఏమనలేదు, అడుక్కుని వాడిని అలాగన్నారు ఎందుకని? వీడికి స్వతంత్రం ఉంది, వాడికి స్వతంత్రం లేదు. కానీ ఇక్కడ మనకు రివర్స్లో పనిచేస్తున్నాం అనమాట. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే బెగ్గర్ లాగా ప్రవర్తిస్తున్నాం అనమాట. దేవా నీ చిత్తమైతే ఉద్యోగం, లేకపోతే ప్రభా నేను ఇదిగో ప్రయాణం వెళ్తున్నాను, నీ చిత్తమైతే నన్ను ఎక్కడ చేర్చాలి? గమ్యం చేర్చి, లేకపోతే మధ్యలోనే. మరి అంతే కదా. ఇప్పుడు పేపర్లో న్యూస్ చూస్తాను అనమాట. ఏంటంట, మంచి యూట్యూబర్ అండి ఆవిడ, మంచి ఆవిడ, ఎందుకనంటే అలా లవర్ ఆయన్నే యాక్సెప్ట్ చేయలేదంట, రిజెక్ట్ చేశాడని చెప్పి ఈవిడ ఏమైందంట, సూసైడ్ చేసుకున్నదంట. ఈరోజున మనకు కూడా మన ప్రార్థన కూడా ఇలా ఉన్నాయన్నమాట. దేవుడు మనల్ని బిడ్డలుగా స్వీకరించాడు, కానీ నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు దాన్ని. ఎందరూ ఆయన కుమారులు వారందరూ స్వతంత్రులే, సత్యం మిమ్మల్ని స్వతంత్రులు వేస్తుంది. కాబట్టి నీకు సత్యం తెలియదు కాబట్టి బానిసత్వంలో ఉన్నావు, బంధకాల్లో ఉన్నావు. ఏంటా సత్యం అంటే మనం వేసే బిడ్డలం, నీకు నాకు కావాల్సిన సమస్తం ఆయన సమకూర్చేశాడు. నీకు ఏ ఉద్యోగం కావాలో, ఎవరితో వివాహం అవ్వాలో, ఏది కావాలో అన్నీ దేవుడు సమకూర్చేశాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంట, నువ్వు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మాలి. అప్పుడు నేను ప్రార్థన విధానం ఎలా మార్చుకున్నానంటే 7వ తరగతిలో ఒక పెన్న పేపర్ తీసుకుని ఎవరు పాలియాంగిచ్చ గురించి చెప్పారు అప్పుడు ఆ రోజుల్లో ఎవరు. ఆయన ఏం చేయాలంటే ఒక బల్ల, ఒక కుర్చీ, ఒక సైకిల్ కావాలితే రాసుకున్నాడంట. 3 సంవత్సరాలు బట్టి దేవుడిని అడుగుతున్నాడంట, ఇవ్వట్లేదంట. ఓ రోజుని ఆయనకి బాధ ఎన్నాళ్ళు ప్రార్థన చేయలేదేవా, ఏంటి నాకు ఎందుకు జవాబు పెట్టలేదని ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు దర్శనం రూపంలో ఏం ప్రార్థన చేస్తావు నువ్వు అన్నాడంట. అదే కుర్చీ, టేబుల్, తర్వాత సైకిల్ అంటే దేవుడు అన్నాడంట సరే అని చెప్పి మొత్తం ఆ దర్శనం చూపించాడంట. ఈ ఖమ్మం ఎంత ప్రదేశం ఉందో అంత ప్రదేశం నిండా కుర్చీలు వేసాడంట. కుర్చీలు వేసాక ఏ కుర్చీ కావాలన్నాడంట. ఆయన చూద్దులకి ఇన్ని రకాల కుర్చీలు ఉన్నాయా, టేక్ కుర్చీ ఉంది, ప్లాస్టిక్ కుర్చీ ఉంది, ఇంకా రకరకాల ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయంట. ఇందులో ఏది కావాలి నీకు అన్నాడంట. ఆయన అప్పుడు అర్థమైంది, అయ్యో బాబు నలబట్టి ఇది చేస్తున్నాను నేను అంటే నేను ఏది అడుగుతున్నాను నాకు క్లారిటీ లేదు. మందుల షాప్లోకి వెళ్ళి మందులు అని అంటే ఇస్తాడా? దేనికి? హెడ్ఏకా, కాలు నొప్పిగా, తలనొప్పిగా, బీపీకా, షుగర్గా అంటాడు కదా. నీ జబ్బు ఏంటో నువ్వు చెప్పకుండా నీకు పరిష్కారం ఏమి వస్తుంది? అలాగే నా కుర్చీ అంటాడంట. అరే అయితే ఇంత రాంగ్ చేశాను నేను చెప్పి పలానా టేక్ వుడ్ చైరు, పలానా సైకిల్, పలానా బల్ల పర్టికులర్గా రాసిస్తే విత్ ఇన్ 4-5 రోజుల్లోనే అదే ఊర్లో ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అయిపోతా ఈయన ఏమైతే రాశాడో యాజ్రీజ్గా ఉన్నట్టుగా చక్కడ పెట్టి వెళ్ళారంట. హల్లెలూయా. అంటే మరి ఎందుకు అంత డిలే అయిపోయింది? క్లారిటీ లేదు. అప్పుడు నేను కూడా ఈ యొక్క వాక్యం విన్న తర్వాత ఏం చేశానంటే క్లారిటీగా ప్రార్థించడం నేర్చుకున్నాను. 7వ తరగతిలో జాబు, వైఫ్ ఒక పేపర్ మన దొరికింది, మా ఆవిడ కూడా అడగొచ్చు మీరు వెళ్ళి. అందులో వైఫ్ ఎంత కలర్ ఉండాలి, ఎందుకంటే మా వదినలు అందరూ మంచి కలర్ఫుల్గా ఉంటారు, మా ఆయన ఏమో కలర్ ఉండరు, చదువుకోలేదు వాళ్ళు. నేనేమో చదువుకున్నాను, కోస్తో కాస్తో అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ ఏమీ లేదు. అలా కాదని చెప్పి రాసుకున్నమాట, ఇలా ఉండాలి అన్ని పాయింట్లు రాసుకున్నాను. పేపర్ తిప్పాను. జాబు ఎలా ఉండాలంటే ఆదివారం ఇబ్బంది ఉండకూడదు, దేవుని పనికి ఆటంకం కూడదు, ఇవన్నీ రాసుకుంటే ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యే టైంకి ఎలా ఉందంటే అంత క్వైట్ ఆపోజిట్. జాబ్ వచ్చింది. ఏం జాబు? ఆర్టీసీలో జాబ్ వచ్చింది నాకు. అందులో జాబ్ వచ్చాక ఏమన్నారు వాళ్ళు, ఆదివారం ఖచ్చితంగా రావాలి. అయ్యి బాబు ఆదివారం అసలు జాబు ఉండకూడదని నేను ప్రార్థన చేస్తే ఈ జాబ్ వచ్చింది ఏంటని చెప్పేసి వద్దు నాకు ఈ జాబ్ వద్దంటే ఎంత బుద్ధిమాలినోడు అసలేని. గవర్నమెంట్ జాబ్ వద్దు అనుకుంటాడు ఎవడా, నన్ను ఎంత బుద్ధిహీనది అసలేని, వీటికి బుర్ర పని చేయట్లేదని చెప్పి అందరూ తిట్టుకున్నారు నన్ను.
ఆ రోజున జాబ్ వదులుకున్నాను, ఈరోజు జాబ్ ఇచ్చే స్థితిలో దేవుడు నన్ను పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని కోసం దేన్ని వదులుకున్నా సరే, పేతురు గారు వాళ్ళు ఇచ్చాడు, ప్రభువా మరి అంతా వాళ్ళకి అన్ని పక్కన పడేసి నేను వెంబడిస్తున్నా కదా, మరి మాకేంటి అంటే, నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను భూమినైనను దేన్ని వదులుకున్నా కానీ ఏమొస్తుందంట? రెట్టింపు వస్తుంది. ఎక్కడ? భూలోక రాజ్యంలో రావు. నమ్మ మనం భూలోక రాజ్యంలో పేదోళ్ళమే, అడుక్కునే వాళ్ళమే, అద్దీంట్లోనే జీవిస్తాం జీవితాంతం. అది నమ్మేసా కాబట్టి అలాగ ఉంటుంది నీ జీవితం. కానీ దేవుడు అక్కడ వాక్యం ఏం తెలుస్తుంది తెలుసా? ఇహమందును ఏంటండి? ఇహమంటే ఇహమంటే ఇక్కడ పరలోక రాజ్యంలో ఎలాగంట? రెట్టింపు. హల్లెలూయా. మీరు రోజుకి 10 అధ్యాయాలు చదువుతారు, 25 అధ్యాయాలు చదువుతారు, నాకు అనవసరం. కానీ 10 వచనాలు చదువుతారు, 10 మాటలు చదువుతారు. ఖచ్చితంగా నీ జీవితంలో అది ప్రభావితం చూపించాలి. ఒక్క వచనం పట్టుకో, ఒక్క లైన్ పట్టుకో, ఒక్క మాట మాత్రమే పట్టుకో. మహాత్మా గాంధీ గారు బైబిల్ అంతా చదవలేదంటండి, అందులో ఒక మాట తీసుకున్నాడు. ఏంటంట? అహింస. ఏదైనా సరే శాంతియుతంగా పోరాటం చేయాలి అంతే. ఆ మాట పట్టుకున్నాడు, భారతదేశంలో స్వతంత్రం ఇచ్చేసాడు. మనం మాత్రం గంటలు బైబిల్ చదువుతాం, రోజులు బైబిల్ చదువుతాం. అస్సలు బైబిల్ ఎంత మరి బట్టి పడతామో, కానీ ఒకటి కూడా మన జీవితంలో జరగదు. ఎందుకంటే వాక్యాన్ని చదివి విడిచేస్తున్నాం, కానీ దాన్ని అనుసరించలేకపోతున్నాం అన్నమాట మనం. అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఆ పాలియాంగిచ్ గారి వల్ల నేను కూడా రాసుకున్నానో, నా జీవితంలో ఏది రాసుకున్నానో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఈ రోజుకి ఫుల్ఫిల్ అయిపోయినాయి అన్నీ కూడా. ఆమేన్, హల్లెలూయా. నా భార్య కన్సీవ్ అయినప్పుడు నాకు 3 కేజీలు బిడ్డ పుట్టాలి. ఆమేన్. 3.0, 2.99 కాదు, 3.01 కూడా కాదు, ఖచ్చితంగా 3 కేజీలు బిడ్డలు ఇద్దరు. నాకు పుట్టిన 2 బిడ్డలు కూడా కరెక్ట్గా 3 కేజీలు పుట్టారనమాట. ఇది ఎలా జరుగుతుందంటే, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమంటుంది? జీవమరణాలు అంటే ఒక ఆయన అన్నాడు, దేవుడు వశం కదా. ఎవరు వశం అంటండి? దేవుడు వశం. ఎస్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ని కొనుక్కోటకి వెళ్ళావు. కొనుక్కోటకి వెళ్ళిన తర్వాత అపార్ట్మెంట్ నీకు మీ నాన్నగారు కొనేసి గిఫ్ట్గా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఆ యొక్క అపార్ట్మెంట్ యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేస్తారు. ఇప్పుడు దాని మీద అధికారం ఎవరికి? కొన్నది మీ నాన్నే, కానీ తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? నీ దగ్గర ఉన్నాయి. నీవే దాన్ని ఓపెన్ చేసుకోవాలి, ఏం చేసుకున్నా నీ ఇష్టమేం కాదు. అలాగే దేవుడు మనకేం చేశాడంటే, ఈ సృష్టిలో సమస్తాన్ని కూడా చేయవలసినంత చేసేసి ప్రతి దాని మీద అధికారం దేవుడు నీకు ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యం తెలిసిన రోజున నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలను చూడగలుగుతావు. ఆదికాండం 1:28 ఏమిటో తెలుసా? దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించి లోపరుచుకుని ఏలుబడి చేయడే. హల్లెలూయా, హల్లెలూయా. ఏలుబడి చేయటం దేవుని యొక్క ఉద్దేశం. ఆరోగ్యంగా ఉండడం దేవుని ఉద్దేశం. ఐశ్వర్యవంతులుగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. ఒక్కటి కూడా ఆమెన్ చెప్పట్లేదు ఎవరు కూడా. ఆమెన్ అంటే ఏంటంటే అవును, ఎస్, మేము అంగీకరిస్తున్నాము, మేము అలా ఉండాలనుకుంటున్నాము అని అన్నమాట. తండ్రి అయిన దేవుడని యేసుక్రీస్తు నా ప్రభు అని చెప్పి ఎవరైతే నోటితో ఒప్పుకొని, ఆమేన్. ఎలా ఒప్పుకోవాలంటండి? ఒప్పుకుంటున్నారా? అందుకనే ప్రతిసారి దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నాడు, ఏం చేయాలి? ఆశతో ఎదురు చూడాలి. ఎప్పుడు ఆమెన్ అనే అవకాశం వస్తుందా? ఏంటంటే ఎప్పుడు ఆమెన్ అనే అవకాశం వస్తుందా? ఎప్పుడైతే నువ్వు ఆమెన్ అన్నావో అంతవరకు చెప్పిన ప్రతి మాటకి నువ్వు అర్హత సాధించుకుంటూ ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా యోబు గారు ఎప్పుడైతే, నోవహు గారు ఎప్పుడైతే ఆ యొక్క బలి అర్పించాడో, దేవుడికంట మనసంతా కూడా ఉల్లాసంతో నిండిపోయి, సంతోషంతో నిండిపోయి ఏం చేశాడంటండి, ఇదిగో నేను ఇంకెప్పటికీ కూడా మనుషులకి ఇటువంటి అన్యాయం చేయను, అసలు ఏ జీవిని కూడా నాశనం చేయను అని చెప్పి ఒక తీర్మానం చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ భార్యాభర్తల మధ్య, నీ వ్యాపారంలో, లేకపోతే ఎక్కడ మరి నీ గర్భఫల విషయంలో, ఏ విషయంలో నీకు నష్టం జరుగుతుందో, ఏ విషయంలో నీకు ఏ విధమైన ఇబ్బంది జరుగుతుందో, మరి ఏం చేయాలి తెలుసా? దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి, దేవునికి స్తుతియాగం చేస్తూ ఉండాలి. అలా ఎప్పుడైతే దేవునికి స్తుతియాగం చేస్తూ ఉంటావో ఏమైతే తెలుసా? పరిస్థితులు మారతాయి. ఆమేన్. శాస్త్రాలు మారతాయి, జీవితాలు మారతాయి. స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. ఆమేన్. స్తుతి నా స్థితిని మార్చేసింది.
ఏప్రిల్ 7వ తారీఖు 2010 సంవత్సరంలో మరి మాది అమలాపురం ఊరిలో బ్రతకలేక జీవితం అర్థం కాక గందరగోళమైన పరిస్థితులు ఏం చేశానంటే ఇంకా ఊరిలో ఉండలేక అనేక మంది పెళ్ళి ఎప్పుడు ఉద్యోగం ఇప్పుడు ఏమీ లేదా ఏం సాధించావు అంటే వాళ్ళ యొక్క మాటలు అవమానాలు తట్టుకోలేక హైదరాబాద్ ప్రాంతం 200 రూపాయలతోటి ఏప్రిల్ 7వ తారీఖున 2010 సంవత్సరంలో వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు చాలా బంధకాల్లో ఇబ్బందుల్లో చాలా ప్రతికూల పరిస్థితులు కూడా వెళ్ళాను. కానీ నా జీవితంలో ఎప్పుడు దేవుని ప్రశ్నించలేదు, నేను ఎప్పుడు దేవుని తప్పుపట్టలేదు. నేను ఎందుకు నా జీవితం ఎలాగవుతుంది దేవా అని చెప్పి దేవుడు ఎప్పుడు నేను అడగలేదనమాట. మీలో చాలామందికి ఉండేటువంటి ఒక గొప్ప బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి చిన్న విషయానికి దేవుని ప్రశ్నిస్తారు. ఏంటి ప్రభా ఆవిడకి అన్ని అద్భుతాలు చేసావు, నాకు ఎందుకు చేయట్లేదు? ఎందుకు ప్రభా వాళ్ళ జీవితాలు అన్ని కార్యాలు చేస్తావు, నాకు ఎందుకు చేయట్లేదు? ఏంటి ప్రభా వారి జీవితాలు అటువంటి అద్భుతాలు చేస్తావు, నాకు ఎందుకు చేయట్లేదు? వాళ్ళకి ఉద్యోగం వచ్చి నాకు ఎందుకు రావట్లేదు? ఈ ప్రశ్నించే మనస్తత్వం ఎవరిదో తెలుసా? ఇది నిజమా? ఎవరిది? ప్రశ్నించే వాళ్ళంతా కూడా ప్రభు సంబంధాలు కాదు. మన దేవుడంట ఎవరంటండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఎవరంటండి? సమాధానకర్త అయినటువంటి దేవుడు. హల్లెలూయా! సమాధానానికి శాంతికి కర్తమైన దేవుడు. నువ్వెక్కడుంటే అక్కడ సమాధానం ఉండాలి, నువ్వెక్కడుంటే అక్కడ పరిష్కారం ఉండాలి, నువ్వెక్కడుంటే అక్కడ ఫలితాలు ఉండాలి. హల్లెలూయా! 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 కాబట్టి నా జీవితంలో నేను నేర్చుకుంటా వచ్చింది ఏంటంటే సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. రీసెంట్గా మా ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ జరిగింది. ఎడమొఖం పెడమొఖం, వాళ్ళకి వీళ్ళకి మాటలేవు, వీళ్ళకి సంబంధం లేవు. మరి మనం ఏం చేయాలి? వెళ్ళి మనం కూడా సంబంధం లేనట్టు వచ్చేస్తాం అనుకోండి, ఇంకెందుకు దేవుడిని నమ్ముకోవటం? మరి ఏం చేయాలి? ఫ్యామిలీ మీటింగ్ చేశాను అనమాట. అందరికీ భోజనాలు పెట్టాం, ఊరందరికీ భోజనాలు పెట్టాం. అందరూ తిన్నాక ఎవరికన్నా ఏదన్నా మాట చెప్పాలంటే ఇప్పుడు చెప్పాలి, మనం మంచిగా భోజనం పెట్టి అప్పుడు చెప్పాలి. హల్లెలూయా! హల్లెలూయా! అందుకని చూడండి, క్రిస్మస్ టైంలో ఆ టైంలో ఏం చేస్తారు? ఒక బిర్యానీ ప్యాకెట్ పట్టుకుని వెళ్ళి ఎవరన్నా బెగ్గర్స్ ఉంటే వాళ్ళకి పెట్టి అప్పుడు ఆ చేతులు పెట్టి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆమేన్, అయిపోయింది. ఇంక అంతకుమించి ఏం చెప్పవసరం లేదు నువ్వు. సో నేను కూడా అలాగే ఏర్పాటు చేసి ఏం చేశానంటే అందరిని కూర్చోబెట్టి వీళ్ళకి సమాధానం లేదా? సమాధానం, ఆమేన్. వాళ్ళ చేయి వీళ్ళ చేయి కలిపేసి వాళ్ళకి వీళ్ళకి మాటలు కలిపేసి వచ్చేసాం, అయిపోయింది అంతే. అప్పుడు అలా చేసే వాళ్ళని ఏమంటారంట? సమాధానపరిచేవారు ధన్యులు, వాళ్ళు. మీరు సమాధానపరిచారా? లేకపోతే అదిగో ఆవిడ ఎలాంటిదో తెలుసా? వీళ్ళు కూడా పేరుంది బైబిల్లో, ఏంటంట? ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు తంటాల మారి. అయ్యో భలే పేర్లు ఉంటాయి బైబిల్లో, మనకు కనపడగానే ఇలాంటివన్నీ. ఏం పేరు అంటండి? తంటాల మారి. అలా ఉండకూడదు. మనం ఏం చేయాలంట? సమాధానపరిచేటువంటి వారిగా ఉండాలి. కత్తిరిలా విడదీసే వాళ్ళకి ఉండకూడదు. సూదు దారం ఏం చేస్తుందంట? ఈ కత్తిరి కట్ చేసిన అన్నిటిని కలిపేస్తుందంట. కాబట్టి మనం సూదు దారంలా కలుపుగోలుతనంగా ఉండాలి, కలిపేటువంటి వారిగా ఉండాలి. యోనా ఎప్పుడైతే మరి ఆ యొక్క నోవహు ఎప్పుడైతే దేవుని స్తుతించాడో పరిస్థితులు మారిపోయాయి. అక్కడ స్తుతి సువాసన స్టార్ట్ అయిందనమాట, ఆమేన్. మరి ఇప్పుడు నువ్వు చేయవలసిన స్తుతి సువాసన ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సందులో దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. నీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే, నీ జీవితంలో అంధకారం అలుముకున్నా సరే దేవుని స్తుతించాలి. హల్లెలూయా! 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 నాకు ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, బ్రదర్ భార్య బిడ్డలతో ఉన్నాను, కొంచెం ఆశ కలిగింది ఏదైనా వ్యాపారం చేసి అభివృద్ధి చెందాలని. నా స్నేహితుడు ఒక ఆయన నమ్మాను, నా దగ్గర ఉన్న డబ్బులు అప్పు చేసి అక్కడిక్కడ తెచ్చి ఎలాగైతే ఒక వ్యాపారం స్టార్ట్ చేసాం, మంచిగా సాగుతూ ఉంది. సడన్గా నష్టపోయాం. అయితే ఎప్పుడైతే నష్టం వచ్చిందో నా స్నేహితుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నేను అప్పులు చేశాను, ఇవన్నీ చేశాను, కడకి వాటిని తీర్చలేక రెంట్లు కట్టలేక ఏం చేయాలో తెలియని పరిస్థితి నాకు ఏర్పడినప్పుడు పిల్లల్ని చదివించలేకపోతున్నాను, భోజనం పెట్టలేకపోతున్నాను, ఇంకా చనిపోతారని అనుకున్నటువంటి సమయంలో మీ లైవ్ వచ్చింది. అప్పుల్లో ఉన్నారా? సమస్యలో ఉన్నారా? అయితే దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం చేయడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఎర్లీ మార్నింగ్ లేచి మీరున్న చోట్లో మీరున్న ఇంట్లోనే స్తుతి చేయండి అని చెప్తే అదే ప్రారంభించారంట. ఎర్లీ మార్నింగ్ లేవటం, థ్యాంక్ యూ జీసస్, యేసయ్య నాకున్న అప్పు నుంచి విడిపించావు, నాకున్న సమస్య నుంచి విడిపించావు, పరిష్కారం ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి చెప్తూ ఒక పుస్తకం పెట్టి ప్రతి పుస్తకంలో ప్రతి లైన్లో థ్యాంక్ యూ జీసస్ నా సమస్య నుంచి విడిపించావు, థ్యాంక్ యూ జీసస్ నా జీవితంలో కార్యం చేసి అని చెప్పి దేవుని స్తుతించి మహింపరచగా
ఏ ఫ్రెండ్ అయితే మోసం చేసి వెళ్ళిపోయాడో అదే ఫ్రెండ్ ఊహించిన రీతిలో 10 లక్షలు పట్టుకుని వచ్చి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. కంప్లైంట్ ఇచ్చాడా? 10 మంది దగ్గర తిరిగాడా? ఫోన్ చేశాడా? ఏమి చేయాలి? రహస్యమందు చూచుచున్న తండ్రిని మహిమపరిచాడంట. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, స్తుతి మీ స్థితిని ఖచ్చితంగా మారుస్తుంది. ఎప్పుడంటే నిజంగా నీ సమస్యలన్నీ పక్కన పెట్టి దేవుని స్తుతించే విషయంలో ముందుకు వెళ్ళిపోయినట్లయితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఒక సేవకుడు ఉన్నాడు, చక్కటి పరిచర్య చేస్తూ ఉన్నాడు. సడన్గా భార్యకి ఏదో అనారోగ్య సమస్య వచ్చి ఎలా చనిపోయిందామో చనిపోతే అయినా సరే దేవుని కొరకు రోషంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు, దేవుళ్ళు ముందుకెళ్తూ ఉన్నాడు. ఏ మీటింగ్ ఉన్నా హాజరవుతూ ఉన్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, దేవుని గురించి గొప్పగా చెప్తున్నాడు. ఇలా ఒక మీటింగ్కి తల్లి, తండ్రి, కుమార్తె వెళ్తుంటే సడన్గా ఒక భయంకరమైన యాక్సిడెంట్. కుమార్తె ఎక్కడో పడ్డది, ఈయన ఎక్కడో పడ్డాడు. కళ్ళు తెరిచి చూసేసరికి కుమార్తె స్పృహలో లేదు, చనిపోయింది అనుకున్నాడు. కానీ దేవుని మహాకృపను బతికింది. హాస్పిటల్ తీసుకెళ్తే సెన్స్ లేదు, కోమాలోకి వెళ్ళిపోయింది, ఏమీ అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక్కడే, 120 వాళ్ళు లేరు, పరిస్థితి అంత గందరగోళంగా ఉంది. అయినా సరే ప్రభు పరిచర్య చేస్తూనే ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా, ప్రభు పరిచర్య చేస్తూనే ఉన్నాడు. కుమార్తెకి ట్రీట్మెంట్ జరుగుతుంది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, ఏ మార్పులు లేవు. పరిచర్య జరుగుతుంది, ప్రభు గురించి గొప్పగా చెప్తున్నాడు. కానీ తన జీవితంలో చూస్తే ఏ ఫలితాలు లేవు. ఒకనొక రోజున చాలా డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయాడు, డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకు నాకు ఈ బ్రతికి ఇంకా, నా పరిస్థితి ఎందుకు ఇంకా, ఇటువంటి జీవితం నాకు ఎందుకు ఇంకా అనేటువంటి ఆలోచనలోకి వచ్చేసి నో, ఇంకెందుకు, నేను ఎందుకు పరిచయం చేయాలి, నేను ఎందుకు దేవుని సేవ చేయాలి, ఇంకా నా జీవితం ఎందుకు, ఇంకా నా బిడ్డ చూస్తే అలాగా, నా భార్య చనిపోయింది, ఇదిగో నేను దేవుని వాక్యం చెప్తున్నాను కానీ నా బిడ్డ జీవితంలో ఏ అద్భుతం లేదని చెప్పి డిసప్పాయింట్మెంట్లోకి, డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోయి ఇంకా దేవుని నేను స్తుతించను, ఇంకా దేవుని పరిచయం చేయను అనేటువంటి ఆలోచనలోకి వచ్చాడంట. వచ్చి వంట చేశాడు, బాక్స్ పెట్టాడు, పాపకి హాస్పిటల్కి పట్టుకుని వెళ్తా ఉన్నాడంట. వెళ్తూ ఉంటుంటే కొంత దూరం వెళ్ళాక మనసులో పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో నుంచి ప్రేరేపిస్తున్నాడంట, దేవుని స్తుతించు అని, దేవుని స్తుతించని. ఆ మాటను ఏం చేస్తున్నాడంటే లోపలికి నొక్కుతున్నాడు. ఇలాగా నా ఎలా స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఏం అద్భుతం ఉంది నా జీవితంలో, ఏం కార్యం చేశాడు దేవుడని, ఇంత నమ్మకంగా దేవుని పరిచయం చేస్తున్నానే, ఇంత నమ్మకంగా దేవునికి నేను మరి సేవ చేస్తున్నానే, ఏ మేలు లేదే, నా బిడ్డను కాపాడలేకపోయాడు దేవుడు, నా భార్యని కాపాడలేకపోయాడే, నా జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా వెళ్తుండే దేవుడు మౌనంగా ఉన్నాడే, ఏమని స్తుతించాలి అని చెప్పి మనసంతా గందరగోళంతో నిండుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడంట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు స్తుతించు, దేవుణ్ణి స్తుతించు, దేవుని మహింపరచు అంటే అస్సలు ఒప్పుకోవట్లేదంట. అస్సలు మనసు రావట్లేదంట. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పాలంటే అస్సలు మనసు రావట్లేదంట. ఈరోజు మరి ఏమి అయినా సరే దేవుని స్తుతించంటే ఒప్పుకోవట్లేదు. మనసును కఠినపరుచుకున్నాడు, మనసును బాగా కఠినపరుచుకుని అలాగే నడుచుకుంటూ వెళ్తుంటే కొంత సమయం, ఇంకా కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు. ఇంకా దగ్గరకు వచ్చేసాడు, హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాడు. పరిశుద్ధాత్మ దేవుడు పదే చెప్తున్నాడంట. ప్రియులరా, ఈరోజున మీ జీవితంలో కూడా ఇలాగే ఎన్నోసార్లు నీ జీవితంలో అద్భుతం చేయాలని చెప్పి దేవుడు వెంట పడుతూ ఉంటుంటాడు. ఎన్నోసార్లు నీ జీవితంలో కార్యం చేయాలని చెప్పి ఎన్నో అవకాశాలు నీకు ఇస్తూ ఉంటుంటాడు. ఎన్నోసార్లు దేవుడిని తలుపు తడుతూ ఉంటుంటాడు. ఒకవేళ రిజెక్ట్ చేసావేమో, ఇదే అవకాశం, ఈ అవకాశమే చివరి అవకాశం వచ్చి నీకు. దయచేసి దీన్ని విస్మరించొద్దు, దీన్ని తిరస్కరించొద్దు. ఈరోజే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇక్కడి నుంచైనా దేవుని స్తుతించు. హల్లెలూయా. ఇంకా లాస్ట్లోకి ఇంకా అలసిపోయినా సరే, పరిశుద్ధాత్మ దేవుడు ఇంతగా బతిమాలుతున్నాడు కాబట్టి సరే అని చెప్పి ఇంకా లాస్ట్ ఆల్మోస్ట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసింది కనిపిస్తూ ఉంది. ఇంకా ఆయన సొమ్మసిల్లిపోయే పరిస్థితిలోకి వచ్చేసాడు. విరక్తి కలిగిపోయిన జీవితం అంటేనే ఇంకేసారి ఏమైనా సరే ఇంకా జీవితం ముగించేయాలనేటువంటి స్థితిలోకి వచ్చేసి స్తుతించడం ప్రారంభించాడంట. యేసయ్యా నువ్వు మంచివాడు, యేసయ్యా నువ్వు గొప్పవాడు, యేసయ్యా నువ్వు ఏదైనా సరే మేలు చేసే దేవుడు అనేసరికి ఈ మనసులో ఈ భారం అంతా కూడా తొలగిపోతూ ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బరువైన మనసు అంతా కూడా ఏదో నెమ్మదిగా ఆ మనసు బరువు తగ్గుతూ ఉన్నట్టు అనిపించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ముఖం తేటపడుతుందంట, మనసు తేలిగవుతుందంట. ఇంకా స్తుతించడం మొదలుపెట్టాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, వందనాలు యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు శక్తిమంతుడు అని చెప్పి తెలియకుండానే గొప్ప శబ్దంతో దేవుని స్తుతించడం ప్రారంభించాడంట. హల్లెలూయా. హాస్పిటల్లోకి అడుగు పెట్టాడంట.
హాస్పిటల్ వరకు పెట్టి ఆ హాస్పిటల్ గేట్లోంచి లోపలికి వచ్చాడంట. లోపలికి వచ్చి ఇంకా ఆ అమ్మాయి ఉండేటువంటి వరండాలోకి ఇలా తిరగబోవటానికి డోర్ ఓపెన్ చేశాడంట. ఎప్పుడైతే ఇలా డోర్ ఓపెన్ చేశాడో కుమార్తె ఎగురుకుంటూ గొంతులేసుకుంటూ పరిగెట్టుకొని వస్తుందంట. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన కళ్ళలో ఉన్నానా, నిజంగా ఉన్నానా, భ్రమలో ఉన్నానేమో, దేవుని స్తుతిస్తున్నాను కదా, నా మనసు ఆనందంతో గొంతులేస్తుంది కదా, అందుకని అలాగ అనిపిస్తుందేమో అనుకుంటున్నాడు. కళ్ళు నలుపుకుంటున్నాడు, చూస్తున్నాడు. ఇది నిజమా కళ ఏం అర్థం అవ్వట్లేదు ఆయనకి. కుమార్తె పరుగులు తీస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలు బట్టి కోమాలో ఉంది, మాట్లాడట్లేదు, కనీసం నన్ను కూడా గుర్తుపడతలేదు. అసలు ఎవరో నువ్వు అన్నట్టుగానే అలాగే ఉంది తప్ప ఏ విధమైనటువంటి చలనం లేనటువంటి నా కుమార్తెనా ఇలా పరుగులు తీస్తుందేంటి, ఇలా గొంతులేస్తుందేంటి, ఎందుకు ఇలా చేస్తుంది అర్థం కావట్లేదంట. పరుగు వస్తుంది, పరుగున వస్తూ ఉంది. దగ్గరికి అండి వచ్చాక ఆయన్ని నాన్నని ఇలాగ ఎగిరి గట్టిగా హత్తుకున్నదంట. హల్లెలూయా! హత్తుకుంటే ఎలాగ హత్తుకున్నాడు ఆయన కుమార్తె చూశాడు. చూసిన తర్వాత నాన్న ఒక క్షణం క్రితం ఏమైందంటే నేను అలాగే ఉన్నాను, ఎవరో తెలియనటువంటి వ్యక్తి లాగా వచ్చారు, తెల్లని వస్త్రాలు వేసుకుని వచ్చారు. ఆయన వచ్చి ఏం చేశారంటే నన్ను తాకారు నాన్న. ఎప్పుడైతే నన్ను తాకారో నా నరాల్లో శక్తి పొందుకున్నానో, హల్లెలూయా, నా జీవితం అంతా, నా యొక్క శరీరం అంతా ఊహించని మార్పులు సంభవించాయి. గొప్ప శక్తి చేత నేను నింపబడ్డాను. ఆ శక్తితో నేను పడుకుని ఉండలేకపోతున్నాను, ఆ శక్తితో నేను ఇంకా మాట్లాడుకుని ఉండలేకపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి లేచి గొంతులు వేస్తూ స్తుతించు దేవుని సన్నిధిలో మహిమపరిచిందంట. హల్లెలూయా! ఎప్పుడైతే ఈయన స్తుతించడం ప్రారంభించాడో కుమార్తె జీవితంలో అద్భుతం ప్రారంభించబడిందంట. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో గడ్డు సమస్యలు ఉన్నాయా? అది ఎవరి వల్ల అవ్వట్లేదా? ఆ సమస్య నుంచి బయటపడటానికి అవకాశం రావట్లేదా? అయితే నువ్వు చేయవలసింది ఏం తెలుసా? స్తుతించు. అనుకూలంగా ఉన్నా సరే, ప్రతికూలంగా ఉన్నా సరే, ఆందోళనలో ఉన్నా సరే, అప్పుల్లో ఉన్నా సరే, అనారోగ్యంలో ఉన్నా సరే, అంతా నష్టపోయినా సరే ఏం చేయాలి తెలిసి దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా! దేవుని మహింపరచాలి. ఎప్పుడైతే దేవుని మహింపరుస్తూ ఘనపరుస్తూ స్తుతిస్తావో నీ జీవితంలో అద్భుతాల కొరకు ఎదురు చూడవలసిన అవసరం లేదు. అద్భుతాలు నీ వెంట పడతాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి 23 కీర్తన పట్టుకున్నాను. యెహోవా నా కాపరే. ఏం చేస్తారంటే ఆయన పచ్చిక గల చోట్ల పరుండి చేస్తాడు, శాంతికరముల జలం ఎద్దకు నడిపిస్తాడు. నువ్వు నడిస్తేనే నడిపిస్తాడు దేవుడు, నువ్వు నడకపోతే ఏం చేయలేడు. తలుపు తడతాడు తప్ప తలుపు గుద్దుడు ఆయన. నువ్వు తడినప్పుడు తీస్తే నీతో పాటు కలిసి భోజనం చేస్తాడు, నీ దగ్గరికి వస్తాడు, నీలోకి వస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏప్రిల్ 7వ తారీఖు 2010 సంవత్సరంలో ఒంటరి, యూటర్న్ అంటే తెలీదు, మేలేడి అంటే తెలీదు. ఈరోజు మీరు ఫేస్బుక్, యూట్యూబ్ చూసి అయ్యి బాబు ఈయన ఎవరు అనుకుంటారేమో, కానీ అసలు యూట్యూబ్ అంటే తెలియదు మనకు అసలేని, దాని సబ్స్క్రిప్షన్ అంటే తెలియదు, ఏమీ తెలిసేది కదా అసలేని. అటువంటి అంధకారమైన జీవితంలోనికి వెలుగు యేసయ్య వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను వెలిగించి వెళ్ళిపోవడం దేవుని ఉద్దేశం కాదు, నిన్ను లోకానికి వెలుగుగా చేయాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వెలిగించబడటం దేవుని ఉద్దేశం కాదు, నువ్వు వెలిగించబడటం మాత్రమే దేవుని ఉద్దేశం కాదు, నువ్వు దీవించబడటం మాత్రమే దేవుని ఉద్దేశం కాదు, నీ జీవితంలో అద్భుతాన్ని పొందుకోవడం మాత్రమే దేవుని ఉద్దేశం కాదు. నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ జీవితంలో ఏ విషయంలో కూడా ఓడిపోవడం దేవుని ఉద్దేశం కాదు. ఎటువంటి సిచ్యువేషన్ నుంచి అయినా నువ్వు జయించాలి, నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. ఆమేన్. మీలో ఎంతమంది నన్ను దీవించి దేవాన్ని ప్రార్థన చేశారు? లేదు. ఆశ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ఆశపడే ప్రాణాన్నే దేవుడు ఏం చేస్తాడంట? నేను రాత్రి ఒక మెసేజ్ పెట్టాను, మీరు ఎలా రావాలంటే ఆశతో రమ్మన్నా. మరి ఎంతమంది ఆశతోటి వచ్చారు? ఏం ఆశతోటి వచ్చారు? 37వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఏమంటుందో తెలుసా? తెలీదు. ఏముంటుందంటే నా వాక్యం రెగ్యులర్గా విన్న వాళ్ళు ఉంటే టక్కమని చెప్తారనమాట. ఎందుకంటే ఈ మాటలు లేకుండా ఏ మెసేజ్లు చెప్పను నేను, ప్రతిరోజు ఇవే చెప్తూ ఉంటాను అనమాట. ఎందుకనంటే దేవుని వాక్యం దేవరాత్రము ధ్యానించాలి, చదవటం కాదు, ధ్యానించాలి. ధ్యానించావంటే నీ హృదయం అనే పలక మీద రాసుకుంటావు, అది స్థిరంగా ఉంటుంది. నిద్రలో లేపినా కూడా నువ్వు చెప్పగలుగుతావు. 37వ కీర్తన 4వ వచనం ఏముంది? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలన్నీ తీర్చాడా? మరి సంతోషిస్తున్నారా? ఎంతమంది సంతోషిస్తున్నారు? హల్లెలూయా. సంతోషంగా ఉన్నప్పుడు హల్లెలూయా. ఏదో వడ దెబ్బ కొట్టేసిన వాళ్ళు చూడండి, చల్లనీళ్ళు కొడితే లేచి అంటారు చూడండి. అట్లా కాదు మరి.
సంతోషంగా చెప్పడం అంటే ఏంటి? చూడు, మన ఇండియా పాకిస్తాన్ ఇప్పుడు ఇది ఇంగ్లాండ్ మ్యాచ్ నెగ్గింది కదా, నెగ్గినప్పుడు ఎలాగుందో కుర్రోళ్ళు జోరు అంతాను. అయ్యి బాబా, అసలు ఇంకా ఏళ్ళ నెగ్గినట్టు, ఏళ్ళ 6కి వచ్చినట్టు అనమాట. అక్కడ 6 కొడితే టీవీలు పగల కొట్టేసేవారు కదా. ఆనందం ఎక్కువైపోతే అట్లా ఉంటుంది. మరి మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి మనం సంతోషంగా జీవిస్తున్నాం అన్న దానికి చూసిన ఏంటంట, యెహోవాను బట్టి సంతోషించు. హల్లెలూయా. పరిస్థితులు బట్టి ఇప్పుడు కూడా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. పరిస్థితులు మారిపోతాయి, పరిస్థితులు పర్మనెంట్ కాదు, ప్రభు పర్మనెంట్. హల్లెలూయా. అంతే కదా. ఈరోజు గ్యాస్ లేదు, రేపు 2 సిలిండర్లు ఇస్తారు ఊరుకుని కదా, సబ్సిడీలు వస్తాయి, ఇవన్నీ మారిపోతుంటాయి. కరోనా వైరస్ వచ్చింది, బయటకు రాకూడదు, ఒక లాక్డౌన్, ఆ డౌన్, ఈ డౌన్లు, అన్ని డౌన్ అయిపోయాయి ఇప్పుడు కదా. యేసయ్య నమ్మదగినోడు, ఆయన డౌన్ అవటం, డౌన్ఫాల్ అవటం ఎవడైనా ఉన్నదా? నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. హల్లెలూయా. అందుకని ఆయన బట్టి సంతోషించమన్నాడు. ఎందుకనంటే అబ్బా మంచి అబ్బాయి దొరికాడు అని చెప్పి సంతోషిస్తావు అంతే. పెళ్ళైన అన్నిటికీ ఏమవుతా తెలుసా? అన్నా ఎంతో మంచోడు అనుకున్నాను, కానీ అంతే, ఏమైపోయిందా మంచితనం అంతాను మారిపోయింది కదా. అన్నా ఎంతో మంచి కంపెనీలో ఉద్యోగం అనుకున్నాను, కానీ తర్వాత ఏమైపోయిందంట, ప్రెషర్ ఎక్కువైపోయిందంట. చూసారా? కానీ దేవుడు మీ తాత ముత్తాతల కంటే ముందున్నవాడు. పాడతాం కదా మనం, తాత ముత్తాతల కన్నా. ఎవరంటండి? తాత ముత్తాతల కన్నా ముందున్నాడంట. మన తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడు ఈరోజు నీకు దేవుడు, నాకు దేవుడు, మన పిల్లలందరికీ కూడా దేవుడు. కాబట్టి ఆయన బట్టి సంతోషించే వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసయ్యను బట్టి సంతోషించేవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఆమేన్. కరోనా వైరస్లో సంతోషంగా ఉంటారు, గ్యాస్ లేనప్పుడు సంతోషంగా ఉంటారు, ఏది లేకపోయినా కూడా ఎలా ఉన్నా సరే సంతోషంగా ఉంటారు అన్నమాట. ఎందుకంటే నీ సంతోషం పరిస్థితిని బట్టి కలిగింది కాదు, ప్రభుని బట్టి కలిగింది. కాబట్టి ప్రభు మారడు, నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. కాబట్టి ఆయన బట్టి సంతోషించేవారు ఎప్పుడు సంతోషిస్తూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దావీదు ఏమంటాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నిత్యము నేను నిన్ను సన్నుతించెదను. ఉదయమున నీ కృప చేత మమ్మల్ని తృప్తిపరచు, ప్రతి ఉదయం కూడా నిన్ను స్తుతిస్తాము అనేటువంటి ఆలోచనలు మనకు రావాలి. 1 కొరింథీ 10:11 ప్రకారం ఎందుకు బైబిల్ రాయించబడ్డదంటే ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికే. హల్లెలూయా. ఏం బుద్ధి వచ్చింది? ఏం బుద్ధి వచ్చింది? ఏం బుద్ధి రాలేదు మనకి. నిజంగా మరి దేవుని వాక్యం చదివినప్పుడు దావీదు దేవునికి ఎలా హృదయానుసారం అడిగాడు, అంత తప్పు చేశాడే, బెత్షెబా విషయం ఎలా చేశాడే, ఇదే చూస్తా తప్ప నువ్వు అసలు దావీదు ఎటువంటి పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళాడు, దావీదు చేసిన తప్పిదాన్ని ఎలా ఒప్పుకున్నాడు, దావీదు మళ్ళా దేవునికి ఎలా దగ్గర అయ్యాడు, దావీదు మళ్ళా దేవుని ఎలా స్తుతించాడు. హల్లెలూయా. ఇది మనకు అనవసరం, ఇది మనం పట్టించుకోం. కాబట్టి కాలేబంట దేవుని స్తుతించేవాడంట, 80లో కూడా 40లా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. యోనా గారికి ఒక సమస్య వచ్చి పడిందంట. మరి మనం చూసినట్లయితే యోనా గ్రంథం 2:2 చూసినట్లయితే ఆయన ఏమంటే తెలుసా? దేవా నేను ఉపద్రవంలో ఉన్నాను. ఎక్కడ ఉన్నట్టండి? ఉపద్రవంలో ఉన్నాను, సమస్యలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, బంధకాల్లో ఉన్నాను. మరి ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలా? ఇదేం కూడిగా? స్తుతి సువాసన. చూద్దాం, చదవండి. యోనా గ్రంథం 2:2 నేను ఉపద్రవంలో ఉండి 2:10 అంతటిలో యెహోవా చూడండి, ఉపద్రవంలో ఉన్నాను అంటున్నాడు, బయటపడిపోయిన అంటున్నాడు. ఉపద్రవంలోంచి బయటపడటానికి మధ్యలో ఏం జరిగింది? ఏం చేశాడు? చదవండి. ఇప్పుడు 8వ చదవండి. హల్లెలూయా. ఏం చేశాడంటే బలి అర్పించాడంట. ఏంటా బలి? కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. స్తోత్ర బలి అర్పించాడంట, స్తుతి అర్పించాడంట. కాబట్టి ఇక్కడ ఒక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఉపద్రవంలో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు, రోగంలో ఉన్నాడు, నిరుద్యోగంలో ఉన్నాడు, అందులోంచి బయటపడాలంటే ఏం చేయాలి?
స్తుతి చేయాలి. హల్లెలూయా. స్తుతించేవారు ఉపద్రవంలోంచి బయటపడతారు. స్తుతించేవారు అప్పుల ఉపద్రవం నుంచి బయటపడతారు. స్తుతించేవారు అనారోగ్య ఉపద్రవం నుంచి బయటపడతారు. ఆమెన్. యోనా బయటపడటానికి కారణం ఏంటంటే స్తుతి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే ప్రియులారా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏం చేశాడంట ఆయన, యోబు గారు సమస్తము కోల్పోయాడు. యోబు 1:20 ఏమంటాడు తెలుసా? సమస్తం కోల్పోయాడని ఉన్నది. కానీ మీరు గమనించినట్లయితే 42వ అధ్యాయం 12వ వచనంలో 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడంట ఆయన. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలోనేమో సమస్తం కోల్పోయాడు. 42వ అధ్యాయం 12వ వచనంలోనేమో సమస్తము 2 దక్కించుకున్నాడంట, 2 ఆశీర్వాదం పొందుకున్నాడంట. ఈ మధ్యలో ఏం జరిగింది? ఏం జరిగింది? స్తుతి జరిగిందా? ఎక్కడ? ఇంకంటే అన్నీ ఇలాగ ఉంటుందని చెప్పి మీరు గ్యాల వేస్తున్నారా? చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుంచి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికే స్తుతి కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చేశాడంటండి యోబు గారు? ఇక్కడ ఒక మిస్టేక్ ఉన్నది. ఏంటి చెప్తారా? యోబు గారు పలికిన మాటలో ఒక మిస్టేక్ ఉన్నది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళను. అంటే యేసుప్రభు ఏమైనా ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నాడా? బైక్ ఇస్తారు మనకి ఫ్రీ అంటారు, లేకపోతే ఒక ఈఎంఐ కడితే ఇచ్చేస్తారు కారు కానీ ఏదైనా. అంతే, నెల రోజులు కట్టకపోతే ఏం చేస్తాడు? తీసుకుపోతాడు. అలాగే దేవుడు ఇచ్చాడు, తీసేసుకున్నాడు. అంటే దేవుడు ఏమన్నా ఫైనాన్స్ కంపెనీ పరలోకం నడుపుతున్నాడు అంటే ఏమన్నాను ఇచ్చి పుచ్చుకోవడానికి? ఆయన ఇచ్చాడంటే తీసుకోవడం. మరి ఎందుకని ఆ మాట అంటున్నాడు ఆయన? ఆయనకి అలాగ అనిపించింది కాబట్టి అన్నాడు కదా. మనం బైబిల్లో రాయబడ్డది కాబట్టి అంతా ఉన్నతోన్నట్టు రాయబడుతుంది, సత్యం రాయబడుతుంది. ఆయన ఏమన్నాడో యోబు అన్నాడని రాయబడింది కాబట్టి రాశాడు. కానీ అక్కడ దేవుడు అన్నాడని రాశాడా? ఇలాంటి విషయాలు ఎందుకు రాస్తారండి? యోబు ఏం చేశాడు? లోతు ఏం చేశాడు? మరి న్యూస్ పేపర్ ఎందుకు చదువుతున్నావు? న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఏముంటుంది అక్కడ? తండ్రి కూతుర్ని ఇలా చేశాడు అంటే పెద్ద న్యూస్ మెయిన్ హెడ్డింగ్లు వేస్తారు, దాన్ని నేరాలు గొర్రెలు చూపించారు, దాన్ని పదే చూస్తారు. అది తప్పు అనిపించదు. అంటే ఉన్న న్యూస్ చెప్పారు వాళ్ళు. అలాగే బైబిల్ ఏమున్నది ఇక్కడ? బైబిల్ సత్యవేద గ్రంథం, ఉన్నది ఉన్నట్టు రాశారు. అది తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్, ఏది జరిగిందో అది రాశారు అక్కడ. హల్లెలూయా. ఇది సత్యం, మీరు గ్రహించాలి. అలా చేస్తే వాళ్ళ జీవితం ఏమైంది? నీతిగా ఉంటే వాళ్ళ జీవితం ఏమైంది? మోసం చేసిన వాళ్ళ జీవితం ఏమైంది? కయ్యను హేబేలు జీవితంలో ఏమైంది? యోసేపు అన్నల జీవితంలో ఏమైంది? దేవుడు న్యాయవంతుడు, నీతి న్యాయాలకి ఖచ్చితంగా స్థానం ఉన్నది. ఇవన్నీ నిరూపించడానికే ఏది జరిగినా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. ఈరోజు నేను చూసినట్లయితే సోషల్ మీడియా అంతా ఏమంటో తెలిసి బూతుల పుస్తకం అండి. మరి పేపర్ని ఏమంటారు? ఎందులో అయినా సరే మంచి చెడు రాయబడి ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి? మంచిని తీసుకోవాలి. అదే 1 కొరింథీ 10:11 ఉంటుంది అన్నమాట. ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి వ్రాయబడి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలా చేస్తే అది మంచిది కాదు, అలా చేస్తే అది సత్యం కాదు. కాబట్టి మరి అలా చేయకూడదు, ఇలా ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథం ఉన్నదన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే యోబు ఏమంటాడంటే యెహోవా ఇచ్చెను. యెహోవా ఇచ్చిన ఈజ్ కరెక్ట్, యెహోవా తీసుకొని ఈజ్ రాంగ్ అనమాట. యెహోవా తీసుకోలేదు. చూడండి అక్కడ ఏమైందంటే ఆయన యొక్క పొలం అంతా కూడా ఆకాశం నుంచి అగ్నిగంధంలో కురిసేదంతా కాలిపోయిందంట. సుడిగాలు వచ్చి పిల్లలు చనిపోయారంట, ఆ ఇల్లు కూలిపోయి. మరి దేవుడు సుడిగాలను పంపించి ఇల్లు కూలగొడతాడా? ఇల్లు కూలగొడతాడా? చాలామంది ఇలాగంటారనమాట. మాది కూడా 96 గాలుల్లో మా ఇల్లు కూలిపోయింది. ఎందుకంటే మాది తాటకిల్లు అప్పుడు 96లో ఆ గాలి వాన వచ్చి ఇల్లు కూలిపోయింది. కానీ ఎవరు కూలగొట్టారు? అది తుఫాను. అప్పుడు గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుందంటే అయ్యో ఎవరు ఇల్లు కూలిపోయని చెప్పి రాసుకుని వెళ్ళి మళ్ళీ ఇల్లు కట్టడానికి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. కూలగొట్టిందేమో గాలివాన, డబ్బులు ఇచ్చిందేమో గవర్నమెంట్. అర్థమవుతాం మేము చెప్పేది? సైతానుగాడు కూలగొడతాడు, సైతానుగాడు నాశనానికి కర్త.
వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు నాశనానికి కర్త. కాబట్టి నీ జీవితంలో జరిగే నష్టానికి కారణం దేవుడు కాదు. పాడైన దావీదు గుడారాన్ని నేను తిరిగి నిర్మిస్తాను. హల్లెలూయా. కట్టేవాడు దేవుడు, నిలబెట్టేవాడు దేవుడు, గర్భం తెరిసేవాడు దేవుడు. ఆమేన్. కాబట్టి దేవుడిని ఎప్పుడు కూడా మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలి, ఎప్పుడు కూడా దేవుని మహింపరచాలి, ఎప్పుడు కూడా దేవుని స్తుతి చేస్తానే ఉండాలి. ఆమేన్. నాకు నా ఫ్రెండ్ వైపు ఒక మెసేజ్ పెట్టిందనమాట. మీ ఫ్రెండ్ అన్నావు, ఇదిగో చూడు ఎలాగున్నాడో, అస్సలు సెట్ అవ్వట్లేదు, మాకు విడాకులు ఇచ్చేస్తాను, నేను విడిపోవాలనుకుంటున్నాం మేము అని చెప్పి నైట్ 11 గంటలకు మెసేజ్ పెట్టింది. నేనేం పెట్టానంటే, సరే విడిపోవాలంటే నేనేం చేస్తాను, విడిపోదురు కానీ ఏం చేస్తావంటే ఒక పెన్ను పేపర్ తీసుకుని ఎడం పక్కన ఏం చేస్తావంటే నీకు ఏ విషయాలు నచ్చలేదు అన్నీ రాసేసేయి, నీకు బాధ కలిగిన విషయాలన్నీ రాసేసేయి అంటే రాసింది. కుడి పక్కన ఏం చేస్తా తెలుసా, అసలు ఎందుకు ఇష్టపడ్డావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఏమి నచ్చి పెళ్లి చేసుకున్నావు, మీ పెళ్లి రోజున మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్ ఏంటి, మీరు ఎక్కడికి హ్యాపీగా వెళ్ళారు, ఇవన్నీ రాయమంటే ఆయనలో ఉన్న తప్పులు 4 వచ్చాయి, వీళ్ళిద్దరు కలిసి హ్యాపీగా ఉన్నాయి 20 వచ్చాయి. మంచిగా హ్యాపీగా ఉన్నారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ 20 మూమెంట్స్ వచ్చాయి, హ్యాపీ మూమెంట్స్. వీళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ వచ్చిన మూమెంట్స్ అన్నీ 4. ఏది ఎక్కువ ఉందని అడిగాను నేను. మరి ఇది ఇంకా ఎవరైనా చెప్తారు కదా ఈజీగా, ఇద్దరు చదువుకున్న వాళ్ళు కాబట్టి. అంటే 20 హ్యాపీయెట్స్ మూమెంట్ చూసుకుని నువ్వు కలిసి ఉంటావా, 4 లోపాలను చూసి నువ్వు విడిపోతావా? అంతే, ఫోన్ పెట్టేశాను. హల్లెలూయా. వాళ్ళు మొన్న కలిస్తే 2 పిల్లలు పుట్టారు, మంచి కారు, మంచి స్థితి, మంచి లెవెల్లో ఉన్నారు. పిల్లలు కూడా అప్పుడే చాలా పెద్ద స్కూల్లో చదివేస్తూ ఉన్నారు. ఆమెన్. కాబట్టి ఎప్పుడు కూడా నీ జీవితంలో పొరపాటు నువ్వు గుర్తించి దానికోసం ఆగిపోవద్దు. దేవుడు చేసిన మహోపకారాలను గుర్తించి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించడం అంటే స్తుతించు. ఎందుకని? ఆయన చేసిన అపకారములు అనడా ఉపకారముల్లో దేనిని మరవకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఉపకారం చేశాడు, దేవుడు నిన్ను విడిపించాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఎన్ని కరోనా వైరస్లు, ఎన్ని వేవులు వచ్చినా కానీ ఈరోజు నేను సజీవ లెక్కలో ఉంచాడు, సంతోషంగా ఉంచాడు, సమాధానం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అభివృద్ధి ఇచ్చాడు, సజీవ లెక్కల్లో నిన్ను ఉంచాడంటే ఇదంతా ఉపకారం కాదంటారా? మరి వీటన్ని బట్టి దేవుని స్తుతించగలుగుతున్నారా? అలా స్తుతించిన రోజున అద్భుతాలు మీరు చూస్తారు. కాబట్టి ఇక్కడ నుంచి ఏ పరిస్థితి ఎలాగున్నా సరే, ఎటువంటి ప్రతికూల పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, మీరు దేవుని స్తుతించినప్పుడు ఏముంటుందో తెలుసా? అద్భుతాలు ఉంటాయి నీ జీవితంలో. మరి శ్రమకి ఆశీర్వాదానికి మధ్యలో, ఉపద్రవానికి విడుదలకి మధ్యలో స్తుతి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. బర్గర్ ఎంతమందికి తెలుసండి? 2 బ్రెడ్ల మధ్యలో ఉంటాయి కదా చెత్త అంతాను. ఇక్కడ మనకు చెత్త కాదు, చెత్త పిల్లలు స్తుతి ఉండాలన్నమాట. హల్లెలూయా. బంధకాలకి విడుదలకి మధ్యలో స్తుతి ఉండాలన్నమాట. అప్పుడు నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటావు. మరి ఈరోజు ఈ యొక్క స్తుతి కూడిక ద్వారా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మీకు తెలియజేశాడని నమ్ముతున్నాను. నేను చాలా విషయాలు రాసుకుని వస్తాను ఎక్కడికన్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరి నడిపించే విధానం వేరేగా ఉంటుంది. నేను అనుకున్నది వేరు, జరిగింది వేరు. కానీ ఏదేమైనా కానీ ఆశ్రయించబడ్డారా? మీకు కావాల్సినటువంటి మాటలు మీకు లభించాయా? ఈరోజు నుంచి గొప్ప తీర్మానాలు చేసుకున్నారా? ఏమైనా సరే నేను గుణవైతేని స్త్రీకి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటండి? చీకటితోనే. ఏంటంట? ఎంతమంది గుణవతులు ఉన్నారో చేతులు ఎత్తుతారా? అయ్యో, మేము గుణవతులు కాదని మీరు ఒప్పేసుకుంటే నేను ఏం చేస్తాను? సరే, గుణవతులు అవటానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఎంతమంది గుణవతులు అవుతారు? అది కూడా వద్దు. ఇంక దేవుడు కూడా ఏం చేయలేడు మిమ్మల్ని. సరే, ఇంతవరకు ఏదో గడిచిపోయిందిలే, కొట్టేస్తాను, ఇక్కడ నుంచి న్యూ లైఫ్ స్టార్ట్ చేయండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. 5 భర్తలతో వచ్చిందంట, అందరూ విచారన్నారంట. సరే అమ్మా, హిట్స్ కొట్టేద్దాము, డిలీట్ చేసేద్దాము, 4 అంతా ఫార్మేట్ కొట్టేద్దాము, కొత్త ఫోన్ నీకు ఇస్తాను, ఇక్కడ నుంచి మంచి లైఫ్ స్టార్ట్ చేయంటే అంటే ఎలాగుంటుంది? ఒక ఆవిడంట పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుందంట. ఆవిడకి ఏదో సమస్య వచ్చింది. ఈ పాస్టర్ గారు ఏంటి అభిషక్తులు అనమాట. ఆయన ప్రార్థన చేస్తే ఎటువంటి వాళ్ళకైనా స్వస్థత రావాల్సిందే. హల్లెలూయా. ఎంతమంది వస్తే అందరికి ప్రార్థన చేస్తే అందరూ స్వస్థత అంట. ఒక ఆవిడకి మాత్రం స్వస్థత రావట్లేదంట. పాస్టర్ గారు, అయ్యి బాబు అందరూ స్వస్థత వచ్చింది, ఇప్పుడు రావట్లేదు, నా పరువు ఏమైపోతుందని చెప్పి ఈయన భోజనం చేయటం మానేసాడు అంట. ఎవరు? పాస్టర్ గారు భోజనం చేయటం మానేసి ఉపవాసాలంట. 10 రోజులు, 20 రోజులు, 30, 40 రోజులకి వెళ్ళిపోయాడంట. ఈయన ఇలాగ అయిపోయాడంట. ఆవిడ మాత్రం అలాగే ఉందంట. ఈయన ఇలాగ అయిపోయాడు, ఆవిడ అలాగ ఉంది. అయ్యి బాబు ఏంటి అని చెప్పేసేసి ఈ లోపల ఏం వచ్చాడంట? దేవుడు వచ్చేసాడంట.
ఏంట్రా బాబు నీ బాధ అంటే, ఏం బాధ అంటావు ఏంటి ప్రభా, ఎంతమందికి ప్రార్థన చేస్తే అంతమందికి అద్భుతాలు చేసావు, మరి ఆవిడకి ఎందుకు చేయట్లేదు, ఆవిడ కోసం నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను అని అంటే, అప్పుడు దేవుడు ఏం చేశాడంట, ఇలాంటి పెద్ద స్క్రీన్ వేసి, ఇదిగో ఆవిడ జీవితం ఏంటి తెలుసా, ఇది ఒళ్ళు అమ్ముకునేది, వ్యభిచారం చేసేది, దానివల్ల ఆవిడకి ఏమొచ్చింది తెలుసా, ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. నువ్వేం చేస్తున్నావు తెలుసా, యేసయ్యా ఎయిడ్స్ వ్యాధి తీసేసినందుకు కొందనాలు ప్రార్థన చేస్తున్నావు, నేను కూడా నీ ప్రార్థనలకి తీసేద్దాను, నేను వస్తే మళ్ళీ ఇంకో 2 స్క్రీన్ వేయడంట, తర్వాత బిఫోర్ ఆఫ్టర్, ముందు వెనక ఉంటుంది కదా. ఈ రోగం స్వస్థపరచబడితే మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది ఆవిడ. ఏం చేద్దాం అనుకుంటుందంట, మరి ఏం చేయను ఇప్పుడు, మళ్ళీ బాగు చేసి బిజినెస్కి పంపనా, అయ్యి బాబోయ్ ప్రభు నాకు అర్థం అవ్వలేదు ఈ విషయం అంతాను, అస్సలు బాగు చేద్దామని అలాగే ఉంచు, ఆ రోగం ఉంటేనే అలా చర్చికి మానకుండా వస్తుంది కాబట్టి ఆవిడ జీవితంలో నన్ను క్షమించదేవని చెప్పి ఉపవాసం నిర్మించుకుని మంచిగా భోజనం చేశారంట పాస్టర్ గారు. అలాగే చాలామంది మంచి అవకాశం వచ్చినా కూడా దాన్ని మంచిగా ఉపయోగించుకోరు, చెడుకు ఉపయోగించుకుంటారు, అందుకని అద్భుతాలు జరగవన్నమాట. కాబట్టి ఇంతవరకు మీరు లేచారా లేకపోతే నేను అడగను, మీరు గుణవత్తులు కారు నేను అడగను, సర్టిఫికెట్ నేను ఇవ్వను. ప్రభు మీకు కూడా ఒక సర్టిఫికెట్ రెడీ చేసి పెట్టాడు, ఎంతమంది తీసుకుంటారు, ఇప్పుడు కూడా రిజెక్ట్ అయితే నేను ఏం చేయలేను. జాగ్రత్త, నాకు కాదు, దేవుడు చూశాడు మీ చేతులు, ఎంతమంది గుణవత్తులు మరి మీరే డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కనీసం ఎలా వెళ్ళగలంటండి, చీకటితోనే. ఆమేన్, నిజమేనా, నాకు కాదు, ఇది మీకు దేవునికి సంబంధించింది, ఇది అంతా కూడా. నేను ఏ రోజు ఉంటాను వెళ్ళిపోతాను, మళ్ళీ మీ చేతుల దగ్గర రేపు కనపడ ఒక గంట పోతాను, కానీ దేవుడు ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మీరంతా గుణవత్తులు నేను నమ్ముతున్నాను. ఆత్మ సంగములతో చెప్తున్న మాట చెవి గలవారు వీరిని గాక. మీరు విన్నారు, ఇక్కడ నుంచి లేచి ప్రార్థన చేస్తారు, మీరు స్తుతి చేస్తారు, ఇక్కడ నుంచి మీ కుటుంబాలు, మీ జీవితాలు, మీ వ్యాపారాలు అన్నీ కూడా పెను మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. స్తుతించేవారు యవ్వనంగా ఉంటారు, స్తుతించేవారు చీకటితో లేస్తారు, స్తుతించేవారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు, స్తుతించేవారు అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. ఆమేన్. ఐ యామ్ రిచ్, చెప్పండి, ఐ యామ్ రిచ్, ఐ యామ్ బ్లెస్డ్, ఐ యామ్ మోర్ దెన్ కాంకరర్. నేను సంపన్నమైన వ్యక్తిని, నేను దీవించబడిన వ్యక్తిని, నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని, నేను నా మరణం వరకు ఇలాగే జీవిస్తాను. ఆమేన్, ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. మరి యొక్క ఖమ్మంలో అద్భుతమైన వాక్యం ఎత్తడానికి నీవు నాకు ఇచ్చిన అవకాశాన్ని, అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు. మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసావు, ఆశ్చర్యకార్యాలు చేసావు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి ఈ యొక్క వాక్యాన్ని ప్రభావ సాతానుడు ఎట్టి పరిస్థితులు ఎత్తుకెళ్ళిపోకూడదు. ఇక నుంచి వీరి జీవితంలో పెను మార్పులు సంభవించవలసిందే. మరలా వీరి జీవితంలో మేము చూసేసరికి ఊహించిన కార్యాలు పొందుకోవాల్సిందే. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్, హల్లెలూయా.